All right. Good morning, guys, and welcome back. So let's get started. Friday రోజు మనం సెక్యూరిటీ సెంటర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ సెక్యూరిటీ సెంటర్ అజూర్ డిఫెండర్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో లెట్స్ రీక్యాప్ ఆల్ దీస్ ఫీచర్స్ అగైన్. ఇందులో కొన్ని మనం కవర్ చేసుకున్నాం ఆల్రెడీ, బట్ అగైన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. సో కనెక్ట్ అవుతుంది మనకి మళ్ళీ ఎక్కడ ఆగిపోయింది అక్కడి నుంచి. సో ఇవన్నీ కూడా ప్రీమియం ఫీచర్స్. అజూర్ డిఫెండర్ అనేది యాక్చువల్గా ప్రీమియం ఫీచర్. సో బై డిఫాల్ట్ సెక్యూరిటీ సెంటర్ మనకి ఫ్రీ ప్లాన్లో ఉన్నా కూడా మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ సర్వీసెస్కి అంటే అజూర్ పోర్టల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తుందో అలాంటి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కావాలంటే సేమ్ యాజ్ DDoS అనమాట. ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కావాలి అంటే కనుక మనం డిఫెండర్ ప్లాన్ని ప్రైసింగ్స్ అండ్ సెట్టింగ్స్కి వెళ్ళి అక్కడ మనం మన డిఫెండర్ కావాలనుకున్నప్పుడు డిఫెండర్ని ఎనేబుల్ చేసుకుంటాం. సో దట్ మొత్తం అన్ని ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి. అందులో ప్రైమరీగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఫీచర్స్ ఇవే, ఈ డిఫెండర్ ఫీచర్స్. ఇక్కడ VM వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఫస్ట్ థింగ్. సో మీ మిషన్స్ మీద ఏదైనా ఒక అడిషనల్ సాఫ్ట్వేర్ని ఫర్ ద సేక్ ఆఫ్ వల్నరబిలిటీ అసెస్మెంట్. వల్నరబిలిటీస్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ లూప్ హోల్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రిలేటెడ్ టు సెక్యూరిటీ. అంటే ఒక పోర్ట్ ఓపెన్ ఉండటం వల్ల సిస్టంలోకి ఎవరైనా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటే దాన్ని వల్నరబిలిటీ కింద ట్రీట్ చేయొచ్చు. లేదు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఏ విధంగా వచ్చినా సరే దాన్ని వల్నరబిలిటీ కింద ట్రీట్ చేయొచ్చు. ర్యాన్సమ్ వేర్ అటాక్స్ కానీ, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి. ఆ అటాక్స్లో బర్త్డే అటాక్స్ కానీ అట్లాంటి అటాక్స్లో ఏదైనా సరే జరగడానికి అవకాశం ఉండే కాన్ఫిగరేషన్ని వల్నరబిలిటీ కింద ట్రీట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏమంటున్నారు, ఇది మనం ఆల్రెడీ ఎనేబుల్ చేసాం కాబట్టి హెల్తీ రిసోర్సెస్ కింద 2 మిషన్స్ కనబడుతున్నాయి. క్వాలిస్ ఏజెంట్ని ఇన్స్టాల్ చేయమని చెప్పి చూపించింది ఆ రోజు మనకి. సో మనం 2 మిషన్స్ని సెలెక్ట్ చేసి ఫిక్స్ అనగానే ఇమీడియట్లీ క్వాలిస్ ఏజెంట్ ఇన్స్టాల్ అయిపోయింది మిషన్ లోపల. అండ్ దెన్ ఆ టూల్ ఇన్స్టాల్ అవ్వడం వల్ల విత్ ఇన్ ద మిషన్ ఏం జరుగుతుంది లోపల, ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్. సో క్వాలిస్ వాళ్ళది యాక్చువల్గా వాళ్ళది ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది అనమాట. క్వాలిస్ వాళ్ళది క్వాలిస్ గార్డ్, ఇది ఒక టూల్, థర్డ్ పార్టీ టూల్ ఇది. సో ఇది వల్నరబిలిటీ అసెస్మెంట్కి వన్ ఆఫ్ ద టాప్ టూల్ అనమాట. ఇక్కడ క్వాలిస్ దీన్ని ఏజెంట్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఇది లోపల ఉండేటటువంటి కాన్ఫిగరేషన్లో సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే బయటికి చూపిస్తుంది అనమాట. నథింగ్ ఎల్స్. ఇట్ విల్ నాట్ ఫిక్స్ ఎనీథింగ్, ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఏం చేయదు మనకి. జస్ట్ ఒక రిపోర్ట్ జనరేట్ చేసి ఈ కాన్ఫిగరేషన్ ఇక్కడ ప్రాబ్లం ఉంది, దీన్ని రెమీడియేట్ చేయండి అని చెప్తుంది అంతే. దానికోసం ఇది జస్ట్ ఇన్ టైం యాక్సెస్. ఆ రోజు మనకి 2 కూడా అన్సపోర్టెడ్ ఏరియాలో ఉండిపోయినాయి మిషన్స్ ఫ్రైడే రోజు. ఆ 2 మిషన్స్ మీద మనం ఎప్పుడైతే క్వాలిస్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసామో యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్స్టలేషన్ అది లాగ్ అనలిటిక్స్ ఏజెంట్ కూడా పుష్ చేసింది. అందులో దానివల్ల అది ఈ 2 మిషన్స్ నాట్ కాన్ఫిగర్డ్ స్టేట్కి వచ్చాయి ప్రస్తుతానికి. సో జస్ట్ ఇన్ టైం యాక్సెస్ అంటే ఏంటంటే ఒక లిమిటెడ్ టైం యాక్సెస్ అనమాట. ఒక వర్చువల్ మిషన్కి RDP యాక్సెస్ ఇవ్వాలి అంటే కనుక మనకి ఉన్నటువంటి రెండు ఆప్షన్స్ మనకు తెలుసు. డైరెక్ట్ పబ్లిక్ IP ఒక ఆప్షన్, త్రూ అజూర్ ఫైర్వాల్ ఇంకొక ఆప్షన్, DNAT ఆప్షన్స్లో. థర్డ్ వన్ వచ్చేసరికి ఇప్పుడు జస్ట్ ఇన్ టైం యాక్సెస్. థర్డ్ టైప్ ఆఫ్ యాక్సెస్ దట్ వీ కెన్ ప్రొవైడ్ ఫర్ ఎస్ VM, జస్ట్ ఇన్ టైం యాక్సెస్ త్రూ సెక్యూరిటీ సెంటర్. ఏమవుతుంది ఇది కాన్ఫిగర్ చేయడం వల్ల బేసిక్గా అంటే మనం చెప్పినట్టు నేను వర్చువల్ మిషన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గ్రూప్లో, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లో స్పెసిఫిక్గా రూల్స్ అప్డేట్ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎలో RDP అని ఉంది ఇక్కడ. సో ఆ పర్టికులర్ మిషన్కి మనం కనుక దీన్ని ఎనేబుల్ చేస్తే రూల్స్ యాడ్ అవుతాయి అనమాట. జస్ట్ ఇన్ టైం యాక్సెస్ దేనికైతే మనం ఇవ్వాలనుకుంటున్నాం, ఏ వర్చువల్ మిషన్కి అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ వర్చువల్ మిషన్ మీద ఎప్పుడైతే మనం ఎనేబుల్ చేస్తామో ఆ NSG అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యి అందులో అడిషనల్ రూల్స్ యాడ్ అవుతాయి అనమాట. అవి ఏంటంటే బై డిఫాల్ట్గా యాక్సెస్ని బ్లాకింగ్ చేసే రూల్స్ అవుతాయి. ఇక్కడ అలో RDP అన్నాం. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం ఈ IPని తీసుకుని
ఆర్డిపి చేస్తే ఆర్డిపి అవుతుంది మిషన్, రైట్? డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది మనకి మిషన్. సో ప్రాంప్ట్ వచ్చింది, ఇఫ్ యూ ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగిన్ అయిపోతాం మిషన్లోకి. ఇది డైరెక్ట్ పబ్లిక్ ఐపీ యాక్సెస్ ఇది. ఇప్పుడు జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ ఎనేబుల్ చేస్తే ఈ పర్టికులర్ మిషన్కి ఏమవుతుందంటే, ఎనేబుల్ చిట్ ఆన్ 1 VM అన్నప్పుడు ఏ ఏ పోర్ట్స్ యాక్చువల్గా కంట్రోల్ అవ్వాలి ఇక్కడ. మనకి ఇది విండోస్ మిషన్ కాబట్టి 22 అక్కర్లేదు, సో డిలీట్. ఇవి రెండు పవర్ షెల్ రిలేటెడ్ పోర్ట్స్, 5985 5986, ఇవి రెండు కూడా అక్కర్లేదు, ఆర్డిపినే కావాలి మనకి. సో ఎన్ని గంటల వరకు మీకు యాక్సెస్ కావాలి? ఐ నీడ్ ఓన్లీ 1 అవర్. అండ్ ఏ ప్రోటోకాల్ నుంచి అయినా పర్ రిక్వెస్ట్ బేసిసా, లేకపోతే ఒక స్పెసిఫిక్ సోర్స్ ఐపీ అని చెప్పి ఆ ఐపీ నుంచి వచ్చే రిక్వెస్ట్ని మాత్రమే అలో చేయమంటావా? నేను మనం చెప్పాను, జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ అడగాలంటే కనుక పోర్టల్ యాక్సెస్ ఉండాలి డెఫినెట్లీ అని చెప్పి. పర్ రిక్వెస్ట్ బేసిస్ ఇచ్చేస్తే అవతల రిక్వెస్ట్ చేసే పర్సన్ కూడా పోర్టల్లోకి లాగిన్ అయ్యి రిక్వెస్ట్ చేయాలి. అదే పర్ సిఐడిఆర్ బ్లాక్ ఇట్లా ఇచ్చేస్తే అతను పోర్టల్ యాక్సెస్ లేకపోయినా పర్లేదు, అతని సోర్స్ ఐపీ వన్ ఆఫ్ దీస్ ఐపీస్ అయినప్పుడు అతను లాగిన్ అయిన తర్వాత 1 అవర్ వరకు ఈ సెషన్ ఉంచుతుంది, తర్వాత ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది అనమాట. అది ఎలా జరుగుతుందో చూద్దాం మనం. సో కాన్ఫిగరేషన్లో 3389 పోర్ట్ని పర్ రిక్వెస్ట్ బేసిస్లో 1 అవర్ అలౌ చేస్తున్నాం. అதாவது సేవ్ చేసాం ఈ మిషన్ ఒక్కదానికే. జస్ట్ ఇన్ టైమ్ కాన్ఫిగరేషన్ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడికి వెళ్తే మనకి కాన్ఫిగర్డ్ మిషన్లోకి వచ్చేసింది అది 10, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అది. సో నౌ ఇఫ్ యూ గో బ్యాక్ టు యువర్ మిషన్ అండ్ రిఫ్రెష్ ద ఎనర్జీ, ఇక్కడ అడిషనల్ రూల్స్ యాడ్ అయింది ఒక రూల్ యాక్చువల్లీ. ఆ రూల్ ఏం చెప్తుంది? ఇందాక ఆర్డిపి రూలు 300లో ఆర్ 100లో ఉంది ప్రయారిటీ, 100లో ఉంది ప్రయారిటీ, 100 110లోనే ఉంది సంథింగ్. ఇప్పుడు అది ఏమైంది, 1000కి మారిపోయింది. దాని పైన ఇంకొక రూల్ క్రియేట్ అయింది, అదేమో డినై చెప్తుంది అనమాట. ఆర్డిపిని బై డిఫాల్ట్ అలౌ చేయొద్దు, ఇది పబ్లిక్ ఐపీతో ఉంది మిషన్. సో దీన్ని డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వద్దు. ఇప్పుడు మనం మళ్ళీ ఆర్డిపి ట్రై చేస్తే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే బ్లాక్ అయిపోయింది యాక్సెస్ కంప్లీట్లీ. అండ్ ఆర్డిపి యాజ్ వీ నో, ఐ మీన్ ఎన్ఎస్జీ యాజ్ వీ నో మే టేక్ ఎ మినిట్ టు రిఫ్లెక్ట్. సో పైన బ్లాక్ రూల్ ఉంది కాబట్టి ఆర్డిపి అలో కాదు ఇంకా ఈ మిషన్ మీద. ఎప్పుడైతే జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ ఎనేబుల్ చేస్తామో ఇలా ఒక రూల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఎన్ని రూల్స్ ఉన్నా ఆన్ టాప్ ఆఫ్ ఆ రూల్స్ ఈ రూల్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రయారిటీ నెంబర్స్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటుంది. దెన్ ఎవరికైనా యాక్సెస్ కావాలి, మరి ఈ విఎం కంటే ఎలా యాక్సెస్ చేస్తారు? అగైన్ దే కమ్ టు పోర్టల్లోకి లాగిన్ అవుతారు, సెక్యూరిటీ సెంటర్కి వెళ్తారు, జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్లో ఈ పర్టికులర్ విఎంని సెలెక్ట్ చేసి రిక్వెస్ట్ యాక్సెస్ అంటారు అనమాట. అని చెప్పి ఇక డిఫాల్ట్ పీరియడ్ని మార్చడానికి ఉండదు, ఇంకా ఇది గ్రేడ్ అవుట్ ఇది కంప్లీట్లీ. ఎందుకంటే ఇది అడ్మిన్ డిఫైన్ చేసింది, 1 అవర్ పెట్టాడు, 1 అవర్ ఇంకా తప్పదు. అండ్ హీ హ్యాస్ టు రిక్వెస్ట్ లైక్ టగల్ అని చెప్పి ఆ ఐపీని ఆన్ చేసి ఆ ఆప్షన్ ఆన్ చేసి తన ఐపీ నుంచి మాత్రమే అలౌ చేయమని అడగొచ్చు, లేకపోతే వాళ్ళ ఆఫీస్ ఐపీ నుంచి ఏదైనా ఒక రేంజ్ నుంచి అడగొచ్చు. ఎంటర్ జస్టిఫికేషన్ లైక్ టు ఇన్స్టాల్ సమ్ సాఫ్ట్వేర్ ఆర్ మేబీ టు కాన్ఫిగర్ సమ్ వెబ్ సర్వర్, ఏదో ఒక జస్టిఫికేషన్ ఇచ్చి ఓపెన్ పోర్ట్స్ అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ సెకండ్ నుంచి ఇంకొక 1 అవర్ వరకు కూడా ఈ మెషిన్కి యాక్సెస్ ఎలా అవుతుంది. అనదర్ రూల్ విల్ బి యాడెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఇదేం చెప్తుంది? సోర్స్ ఐపీ మై ఐపీ అన్నాను కాబట్టి నా పబ్లిక్ ఐపీ నుంచి ఈ డెస్టినేషన్ మిషన్కి ఒక్క మిషన్కి మాత్రమే మనం ఎనేబుల్ చేసింది, ఒక్క మిషన్కి మాత్రమే. సేమ్ ఎనర్జీ ఈజ్ అప్లైడ్ టు ద అదర్ మిషన్ ఆల్సో. సేమ్ ఎనర్జీ వేరే సెకండ్ మిషన్ కూడా ఇదే ఎనర్జీ అప్లై అవుతుంది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. కానీ రూల్స్ అన్నీ ఉన్నా డెస్టినేషన్ మాత్రం ఈ ఒక్క మిషన్ గురించే మాట్లాడుతుంది కాబట్టి దానికి మాత్రమే అప్లికబుల్ అది, నాట్ టు బోత్ ఆఫ్ ద మిషన్స్. వేరే మిషన్స్కి ఈ రూల్ అప్లై అవుతుంది డైరెక్ట్గా, ఎందుకంటే ఇవి ఈ మిషన్కి
10.1.2.5 ఉంది ఐపీ. సో ఈ పైన ఉన్న 2 రూల్స్ దీనికి అప్లై కావు, ఈ మిషన్కి అప్లై కావు. అందుకని దీనికి ఫస్ట్ రూల్ ఇదే అవుతుంది, ఇంకొక మిషన్కి మాత్రం ఫస్ట్ రూల్స్ ఇవి అవుతాయి అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఏమైంది, టెంపరీగా ఒక రూల్ క్రియేట్ అయింది ఆన్ టాప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రూల్స్ 100 ప్రయారిటీ తోటి, మళ్ళీ ఆర్డిపి అలో చేయమని చెప్పి. సో ఇక్కడ నుంచి క్లాక్ స్టార్ట్ అవుతుంది, 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఇది జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్. సో ఇప్పుడు నేను సపోజ్ నేను ఒకవేళ రిక్వెస్ట్ చేసి నేను లాగిన్ అయితే నా సోర్స్ ఐపీ మ్యాచ్ అయింది కాబట్టి నాకు నాకు అలౌ చేస్తుంది అనమాట. నేను లాగిన్ అవ్వడానికి నన్ను అలౌ చేస్తుంది. సో లెట్ మీ ఎంటర్ ద క్రెడెన్షియల్స్. క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేసిన తర్వాత నేను వచ్చాను. సో ఇప్పుడు 1 రిక్వెస్ట్, అప్రూవ్డ్ రిక్వెస్ట్, అది యాక్టివ్ నవ్. సో ఎవరు అనేది ఇక్కడ తెలిసిపోతుంది మనకి. అండ్ ప్రాపర్టీస్ చూసినప్పుడు ఇంకా కాన్ఫిగర్ చేసుకోవడానికి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్. సో ఎవరు కనెక్ట్ అయ్యారు, యాక్చువల్గా ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. 1 అవర్ సెషన్ కంటిన్యూ అవుతుంది, ఆటోమేటిక్గా సెషన్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఇక రెస్ట్ ఆఫ్ ద పీపుల్కి పబ్లిక్ ఐపీ ఉన్నా సరే ఈ మిషన్ యాక్సెస్ అవ్వదు. సోర్స్ ఐపీ అందులో మెన్షన్ చేసిన ఐపీ అయి ఉండాలి, ఎన్ఎస్జీ రూల్లో మెన్షన్ చేసిన సోర్స్ ఐపీ అయి ఉండాలి. డెస్టినేషన్ ఐపీ కూడా ఏ మిషన్కి అయితే యాక్సెస్ ఓపెన్ చేసామో ఆ మిషన్ ఐపీ ఉండాలి. ఇవన్నీ మ్యాచ్ అయితే తప్ప ఈ యాక్సెస్ ఓపెన్ అవ్వదు. అందుకని వేరే వాళ్ళు ఎవరు ట్రై చేసినా వాళ్ళ సోర్స్ ఐపీ ఇది ఉండదు, వాళ్ళకి ఈ మిషన్కి యాక్సెస్ రాదు. సో పబ్లిక్ ఐపీతో ఉన్న మిషన్ని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం మనం ఇక్కడ జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ తోటి. జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ గురించి డెఫినెట్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అంటే ఎన్ఎస్జీ రూల్స్ని అప్డేట్ చేయటమే దాని పని. లిమిటెడ్ టైమ్ యాక్సెస్ అండ్ ఎగ్జిస్టింగ్ రూల్స్ పైన బ్లాక్ రూల్స్ క్రియేట్ అవుతాయి. మళ్ళీ మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ యాక్సెస్ చేస్తాం ఇమీడియట్లీ ఆ బ్లాక్ రూల్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇఫ్ యూ లాగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ మిషన్ సెషన్ డిస్కనెక్ట్ అవుతుంది, ఆర్ ఎనీవే లైక్ టైమ్ అవుట్ అయినా అయిపోవచ్చు, సెషన్ డిస్కనెక్ట్ అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా సరే ఆ రూల్ మళ్ళీ డిలీట్ అయిపోతుంది అనమాట. 1 అవర్ తర్వాత రూల్ డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోతే మళ్ళీ రీకనెక్ట్ అయితే ఎలా కనెక్ట్ అవుతాడు, రూల్ లేదు కదా, మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేసుకోవాలి ఇంకొక 1 అవర్ కోసం. సో అట్లా జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ తోటి మనం ప్రొటెక్ట్ చేయొచ్చు వర్చువల్ మిషన్స్ని. సో ఆ రిక్వెస్ట్ 1 అవర్ వరకు అలా ఉంటుంది, అండ్ దెన్ 1 అవర్ తర్వాత అది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా మనం జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ తోటి వర్క్ చేస్తాం. సో లెట్స్ గో బ్యాక్. అడాప్టివ్ అప్లికేషన్ కంట్రోల్. అడాప్టివ్ అప్లికేషన్ కంట్రోల్ అంటే మన మెషిన్ లోపల ఇన్స్టాల్ అయినటువంటి సాఫ్ట్వేర్ జెన్యూన్ సాఫ్ట్వేరా లేకపోతే మెలీషియస్ సాఫ్ట్వేరా, అనాథరైజ్డ్ సాఫ్ట్వేర్ అంటే అన్లైసెన్స్డ్, లేకపోతే క్రాక్డ్ వెర్షన్స్, అలాంటివి ఏవైనా లెగసీ అవుట్ ఆఫ్ డేట్ సాఫ్ట్వేర్, అలాంటి సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఉంటే కనుక మన సెక్యూరిటీ సెంటర్కి సంబంధించిన ఏజెంట్ ఆ సాఫ్ట్వేర్స్ని డిటెక్ట్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆపుతుంది. అంటే మన మెషిన్ గురించి ఆటోమేటిక్లీ అర్థం చేసుకోగలుగుతుంది అనమాట. అడాప్టివ్ ఇవి పెద్దగా అడగరు ఇంటర్వ్యూలో. సెక్యూరిటీ సెంటర్ ఫీచర్స్ ఏంటి అంటారు, ప్రైమరీగా ఫోకస్ చేయాల్సింది అయితే జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్, వల్నరబిలిటీ స్కానింగ్, రికమెండేషన్స్ ఇస్తుంది, సెక్యూరిటీ స్కోర్ ఇస్తుంది, అవన్నీ చెప్పొచ్చు. ఇవన్నీ పెద్దగా అడగరు, ఎందుకంటే ఇవి ఫోకస్ చేసే ఏరియా. మనం ఎక్కువగా చేసేది ఏమి ఉండదు వీటిలో, ఇదంతా ఆటోమేటెడ్ వేలో కంప్లీట్ ఆటోమేషన్లో హ్యాండిల్ అవుతుంది. అడాప్టివ్ అప్లికేషన్ కంట్రోల్ అంటే ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద ఏజెంట్ అంతే. ఏజెంట్ ఇన్స్టాల్ అయిన తర్వాత అది ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అనవసరమైనటువంటి సాఫ్ట్వేర్ని బ్లాక్ చేస్తుంది అనమాట, ఎగ్జిక్యూట్ అవ్వకుండా, వైరస్ లాంటివి వాటిని. సో మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా తెలుసుకుని తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటుంది అడాప్టివ్ అప్లికేషన్ కంట్రోల్లో. స్పెసిఫికలీ మెలీషియస్ సాఫ్ట్వేర్, అనాథరైజ్డ్ సాఫ్ట్వేర్. అనాథరైజ్డ్ సాఫ్ట్వేర్ అంటే దేర్ ఆర్ సో మెనీ కేటగిరీస్, అన్లైసెన్స్డ్, అవుట్ ఆఫ్ డేట్, ఆ తర్వాత
క్రాక్డ్ వెర్షన్స్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్. కొన్ని సాఫ్ట్వేర్స్ ఓపెన్ సోర్స్ జెన్యూన్ గా ఉంటాయి. ఇప్పుడు మోజిల్లా ఉంది, ఫైర్ ఫాక్స్, ఇట్స్ జెన్యూన్ ఓపెన్ సోర్స్ ప్రోడక్ట్, సర్టిఫైడ్ ప్రోడక్ట్ అది. అలాగా కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ని యాంటీవైరస్ డిటెక్ట్ చేస్తుంది. ఓపెన్ సోర్స్ ఫ్రీ టూల్ అయినా సరే కొన్ని అన్సర్టిఫైడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అట్లాంటి వాటిని కూడా డిటెక్ట్ చేస్తుంది అనమాట. దెన్ కంటైనర్ ఇమేజ్ స్కానింగ్ అంటే అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ ఉంది మనకి, డాకర్ రిజిస్ట్రీ లాగా. సో కంటైనర్స్ అన్ని ఇమేజెస్ మీద బేస్ అయి నడుస్తాయి, లైట్ వెయిట్ ఇమేజెస్. స్మాల్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఏ లైబ్రరీస్ అయితే కావాలో అవి మాత్రమే ఇన్స్టాల్ అవుతాయి దాని మీద. సో అలాంటి ఇమేజెస్ ని కనుక మన ఆర్గనైజేషన్ వాడుతూ ఉంటే ఆ ఇమేజెస్ ని మనం అజూర్ కంటైనర్ రిజిస్ట్రీలో సేవ్ చేస్తే ఆ ఇమేజెస్ ని స్కాన్ చేయడానికి ఇచ్చినటువంటి ఫీచర్ ఇది, సెక్యూరిటీ సెంటర్లో ఇంటిగ్రేట్ చేశారు. దెన్ అడాప్టివ్ నెట్వర్క్ హార్డనింగ్. ఇదేంటి అంటే మిషన్ లోపలికి వచ్చేటటువంటి ట్రాఫిక్ ని ఆర్ మిషన్ లోపల నుంచి బయటికి వెళ్ళేటటువంటి ఇంటర్నెట్ ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ, అనాలిసిస్ చేస్తూ ట్రాఫిక్ ప్యాటర్న్స్ ని, కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకుంటుంది. ఏ టైంలో ఎక్కువ ట్రాఫిక్ ఫ్లో అవుతుంది, ఏ టైంలో నార్మల్గా ఉంది. ఎప్పుడైనా అబ్నార్మాలిటీ డిటెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి అలర్ట్ రేస్ చేస్తుంది అనమాట, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ అని చెప్పి. అంటే ఒక వైరస్ ఉందంటే మిషన్ లోపల అది నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ని ఓపెన్ చేసేస్తుంది, హండ్రెడ్స్ ఆఫ్ కనెక్షన్స్. అంటే అనాథరైజ్డ్ డెస్టినేషన్స్ కి కనెక్షన్స్ ఓపెన్ అవుతాయి వైరస్ వల్ల. అటుపక్క నుంచి రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి, ఇటుపక్క నుంచి ఏమో రిక్వెస్ట్లు వెళ్తూ ఉంటాయి. అలాంటి అబ్నార్మల్ కండిషన్లో జరుగుతున్నప్పుడు, మిషన్ బిహేవ్ చేస్తున్నప్పుడు అలాంటివి కూడా మనకి సెక్యూరిటీ సెంటర్ తోటి కవర్ అవుతాయి. కాబట్టి ఇంటర్నెట్ ఫేసింగ్ వర్చువల్ మిషన్స్, ఆ ఐపీస్ ఏవైతే ఉన్నాయో సోర్స్ ఐపీస్ ఆర్ మన మెషిన్ కనెక్ట్ అవుతున్న డెస్టినేషన్ ఐపీస్, అవి ఒకవేళ మెలీషియస్ అని అంటే కనుక థ్రెట్ ఇంటెలిజెన్స్ ఎలాగో ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ సెక్యూరిటీ సెంటర్ యాజ్ వెల్. అజూర్ ఫైర్ వాల్ కి ఇదే ఫీడింగ్ సోర్స్, సెక్యూరిటీ సెంటర్ కూడా ఇదే ఫీడింగ్ సోర్స్. సో ఏవైతే ఐపీస్ హ్యాస్ బీన్ ఫ్లాగ్డ్ యాజ్ మెలీషియస్ బై సెక్యూరిటీ సెంటర్స్ థ్రెట్ ఇంటెలిజెన్స్ సోర్సెస్, వాటి కమ్యూనికేషన్ ని ఆటోమేటిక్గా బ్లాక్ చేసేస్తుంది, డ్రాప్ చేస్తుంది అనమాట. సో అట్లా నెట్వర్క్ హార్డనింగ్ చేయటం వల్ల మిషన్ లోపల జరిగేటటువంటి కమ్యూనికేషన్, మిషన్ నుంచి బయటికి మిషన్ లోపలికి జరిగే కమ్యూనికేషన్ ని కంట్రోల్ చేస్తుంది సెక్యూరిటీ సెంటర్. దాన్నే ఇది కూడా సెల్ఫ్ లెర్నింగ్ క్యాపబిలిటీ. అడాప్టివ్ అంటే సెల్ఫ్ లెర్నింగ్, ఆటోమేటికలీ జరుగుతున్న యాక్టివిటీ గురించి తెలుసుకుంటూ దాన్ని ఫిక్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు. వీ డోంట్ నీడ్ టు కాన్ఫిగర్ ఎనీథింగ్, ఇది బై డిఫాల్ట్ ప్రీమియం ఫీచర్. సో ప్రాబ్లం ఏముండదు యాక్చువల్లీ, అంటే మనం ఎక్కువగా దీంట్లో ఎఫర్ట్ పెట్టాల్సింది ఏముండదు. రైట్, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్. లెట్స్ మూవ్ ఆన్. ఎస్క్యూఎల్ వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఎస్క్యూఎల్ డేటాబేసెస్ ని, పాస్ సర్వీస్ ని కనుక మనం ఒకవేళ చేస్తే ఆ పాస్ సర్వీస్ ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ సొల్యూషన్, లైక్ మన దగ్గర అలాంటి డేటాబేసెస్ ఉంటే కనుక అవి కూడా దీంట్లో కవర్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి. మొత్తం అన్ని మనం చూసాం సెక్యూరిటీ సెంటర్ ప్రైసింగ్ ఆప్షన్స్ లో, ఇఫ్ వీ హ్యావ్ కవరేజ్ ఫర్ ఆల్ దీస్ ఫీచర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ కి ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ దీన్ని చూస్తున్నారు. ఇది $15 per month వర్చువల్ మిషన్స్ కి అయితే, అలాగే యాప్ సర్వీసెస్ కి $15 per ఇన్స్టాన్స్, అండ్ తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్స్ కి $15 సర్వర్ పర్ మంత్. సో ప్రతి దానికి కూడా కాస్టింగ్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఏవైతే మనకు అవసరం లేదో వాటిని ఆఫ్ చేసేసేయచ్చు ఆప్షనల్ గా. ఇప్పుడు సపోజ్ మన ఎన్విరాన్మెంట్ లో ఎస్క్యూఎల్ డేటాబేస్ డిప్లాయ్మెంట్ లేదు అంటే కనుక ఆ ఫీచర్ ని మనం స్టాప్ చేసుకోవచ్చు. అన్ని కవరేజ్ కావాలంటే మనం అన్నిటిని కూడా మనం కవర్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు అస్. సో దీని మీద బేస్ అయ్యే యాక్చువల్లీ మనకి ఆ కవరేజ్ అనేది, ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది అనమాట.
ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్, లోపల మెషిన్ లోపల ఫైల్స్ ఏమన్నా మాడిఫై అయినాయా, రిజిస్ట్రీ ఏమన్నా మాడిఫై అయిందా, ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఈస్ గెటింగ్ మాడిఫైడ్, లినక్స్ లో ఫైల్ సిస్టమ్ ఏదైనా మాడిఫై అయిందా, అన్నీ కూడా మనకి మన మిషన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి మానిటరింగ్ సొల్యూషన్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్. ఫైల్స్ అన్ని కరెక్ట్ గా రన్ అవుతున్నాయా లేదా, ఫైల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్. ఏవైనా మోడిఫికేషన్స్ జరిగినాయి అవి యాక్చువల్లీ మనకి వర్చువల్ మిషన్ ఆప్షన్స్ లో ఇక్కడ ఇన్వెంటరీ, చేంజ్ ట్రాకింగ్ అని 2 ఫీచర్స్ ఉంటాయి. తర్వాత మనం ఎలాగో డిస్కస్ చేస్తాం. ఇవి చేంజ్ ట్రాకింగ్ లో ఎలా ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఎన్ని ఫైల్స్ ని మాడిఫై ఎన్ని ఫైల్స్ మాడిఫై అయినాయి, రిజిస్ట్రీలో ఏమేమి మాడిఫై అయినాయి, ఆర్ సర్వీసెస్ లో ఏమేమి మాడిఫై అయినాయి, సాఫ్ట్వేర్ ఏమి ఇన్స్టాల్ అయినాయి, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఇప్పుడు వైరస్ ఎఫెక్ట్ అయింది మిషన్ కంటే అది ఏం చేస్తుంది, ఫైల్స్ నే ఫస్ట్ మాడిఫై చేస్తుంది. ఎగ్జిక్యూటబుల్స్ నో దేన్నో ఒక దాన్ని, రెగ్యులర్ గా ఉండేటటువంటి ఎగ్జిక్యూటబుల్ ని ఆ పర్టికులర్ మెలీషియస్ కోడ్ ని ఇంజెక్ట్ చేసి ఆ ఫైల్ లోపలికి దాని MD5 హ్యాష్ ని డిస్టర్బ్ చేస్తుంది. అది డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ఫైల్ కరప్ట్ అయిపోతుంది. వైరస్ చేసే పని అదే. సో అలాంటి ఫైల్ ఇంటిగ్రిటీ చెక్ ని సెక్యూరిటీ సెంటర్ లో నేటివ్ గా ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి ఫైల్స్ ఏమైనా మాడిఫై అయినాయి, ఎన్ని ఫైల్స్ మాడిఫై అయినాయి, ఎప్పుడెప్పుడు మాడిఫై అయినాయి అవి తెలుస్తుంది మనకి దీంట్లోనే, ఇక్కడే. సో ఇది లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్ అంటారు దీన్ని. ఇది యాజ్ పార్ట్ ఆఫ్ మానిటరింగ్ ఉంటుంది మనకి. సో ఆ డిస్కషన్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఇట్ ఈస్. తర్వాత నెట్వర్క్ మ్యాప్ మనం చూసాం మొన్న. ఇది ఒక గ్రాఫికల్ విజువలైజేషన్ అబౌట్ అవర్ వర్చువల్ నెట్వర్క్. ఈ వర్చువల్ నెట్వర్క్ లో మన రీసోర్సెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి రిసోర్స్ కి ఇండివిజువల్ గా వెళ్లకుండా ఇక్కడే మనం చూడొచ్చు. సబ్స్క్రిప్షన్, వీనెట్, సబ్నెట్ లో ఉన్న వర్చువల్ మిషన్. దానిపైన 2 అలర్ట్స్ ఉన్నాయి, 2 వార్నింగ్స్ ఉన్నాయి, వీటిని రికమెండేషన్స్ ఉన్నాయి, సారీ. ఈ రెండింటిని కూడా అప్లై చేయమని చెప్తుంది అనమాట. అప్లై చేస్తే ఇంకా కొంచెం సెక్యూరిటీ పెరుగుతుంది. క్లోజ్ ద మేనేజ్మెంట్ పోర్ట్స్ ఆన్ యువర్ వర్చువల్ మిషన్స్. అలౌ నెట్వర్క్ పోర్ట్స్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ ఆన్ ద ఎనర్జీ అసోసియేటెడ్ టు యువర్ వర్చువల్ మిషన్. ఇవి రికమెండేషన్స్. సో టేక్ యాక్షన్ అంటే ఇమీడియట్లీ ఏమవుతుంది, ఆర్డిపి యాక్సెస్ ని బ్లాక్ చేస్తుంది. ఆ రూల్ తీసేయమంటుంది. ఆర్డిపి యాక్సెస్ రూల్స్ ఉన్నాయి బట్ రిమూవ్ చేసేయండి. సో ఆటోమేటికల్లీ ఆ ఇష్యూ ఫిక్స్ అవుతుంది మనకి. దెన్ ఎలో ట్రాఫిక్. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సబ్నెట్ టు సబ్నెట్ ట్రాఫిక్, అవుట్ బౌండ్ ట్రాఫిక్, ఇన్బౌండ్ ట్రాఫిక్ ఎలా నడుస్తుంది ఈ పర్టికులర్ వర్చువల్ మిషన్ మీద, ఏ మిషన్ తో ఏ మిషన్ ఇది కమ్యూనికేట్ అవుతుంది. ఇన్బౌండ్ ఓన్లీ దాని పక్కన ఉన్న ఇంకో మిషన్ నుంచి మాత్రమే ఉంది మొత్తం యాక్సెస్. అవుట్ బౌండ్ ఎక్కడికైనా ఉంది, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి. సో ట్రాఫిక్ ఎలా అవుతుంది ఇదంతా కూడా మనకి అలర్ట్ ఎక్కడైతే ఉందో ఆ మిషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సబ్నెట్ లెవెల్లో ఏ ప్రాబ్లం లేదు, హెల్దీగా ఉంది. వీనెట్ లెవెల్లో కూడా ఏ ప్రాబ్లం లేదు, హెల్దీగా ఉంది. బట్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ విఎం. ఆ విఎం కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఇది నెట్వర్క్ మ్యాప్ లో మనకి ఉన్న అడ్వాంటేజ్, విజువలైజేషన్. IoT సెక్యూరిటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఎనీథింగ్ దట్ ఈస్ ఎనేబుల్డ్ ఫర్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైసెస్, టీవీస్ కానీ, ఎనీథింగ్, బల్బ్స్ కానీ, ప్లగ్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్ కానీ. సో అజూర్లో IoT ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఒకవేళ IoT ప్లాట్ఫామ్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తే ఆ ప్లాట్ఫామ్కి కావాల్సిన ప్రొటెక్షన్ అంతా కూడా మనకి సెక్యూరిటీ సెంటర్లో ఇంటిగ్రేట్ చేశారనమాట. డిఫెండర్ ఫర్ IoT. దానికి కూడా వలనరబిలిటీస్ ఏమన్నా ఉంటే వాటిని చేయటానికి. అలాగే మనం మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్లీ మనం సెక్యూరిటీ అలర్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సమ్వేర్ వీ హ్యావ్ సీన్ దట్ సెక్యూరిటీ అలర్ట్స్. సో శాంపుల్ అలర్ట్స్ చూసినప్పుడు ఎలా కనిపిస్తున్నాయి మనకి, సస్పీషియస్ యాక్టివిటీ విఎం రిలేటెడ్గా చూసినప్పుడు digital currency mining related behavior detected suspected file cleanup commands, detected petty or ransomware indicators. So ఇవన్నీ కూడా some suspected successful brute force attack, potential injection attack, attempted logon by potentially harmful application.
సో ఇవన్నీ కూడా మనకి ఇగో కండిషన్స్, ప్రీ అటాక్ కండిషన్స్ ఇవేమో ఎగ్జిక్యూషన్ కండిషన్స్ అన్నీ కూడా తెలుస్తున్నాయి మనకి ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే మనం తీసుకోవచ్చు పర్టికులర్ యాక్షన్. మనకి ఎప్పటికెప్పుడు అలర్ట్ వస్తుంది. మన మన రీజియన్కి సంబంధించిన రీసోర్సెస్ మీద ఏమైనా అలర్ట్స్ ఉంటే అవి కూడా మనకు కనిపిస్తుంది. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ అజ్యూర్ డిఫెండర్. దెన్ ఫైర్వాల్ మేనేజర్. మనం ఫైర్వాల్ గురించి మాట్లాడుకున్నాం. ఫైర్వాల్ యాక్చువల్లీ మల్టిపుల్ ఫైర్వాల్స్ కనుక ఉంటే ఆ ఫైర్వాల్ ఏ వర్చువల్ నెట్వర్క్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ ఫైర్వాల్ కి సంబంధించిన అంటే ఆన్ టాప్ ఆఫ్ ఫైర్వాల్ సెక్యూరిటీ సెంటర్ ఉంది. ఇప్పుడు దీని అర్థం అంతే కదా, ఫైర్వాల్ కూడా ఇది కవర్ చేస్తుందంటే ఫైర్వాల్ కి ముందు సెక్యూరిటీ సెంటర్ ఉంటుంది. సెక్యూరిటీ సెంటర్ అసెస్మెంట్ చేసిన తర్వాతే ఫైర్వాల్ దగ్గరికి ట్రాఫిక్ వస్తుంది అనమాట. ఆ ఫైర్వాల్ పాలసీలో ఉన్న లూప్ హోల్స్ కానీ, థర్డ్ పార్టీ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మైక్రోసాఫ్ట్ టైఅప్ అయిన ఒక థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. వాటిని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అంటే క్వాలి స్కాన్ ఒకటి, ఇంకా థర్డ్ పార్టీ కొన్ని కంపెనీస్ తోటి మైక్రోసాఫ్ట్ టైఅప్ అయింది అనమాట. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఇది మనకి ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు టైం కాదు దీని గురించి తెలుసుకోవడానికి. అంటే ఇంకా వీ నీడ్ టు గో త్రూ లిటిల్ బిట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నెట్వర్కింగ్. సో వర్చువల్ హబ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫైర్ వాల్ని క్రియేట్ చేసి ఏం చేసాం, యాక్చువల్లీ ఒక వీనెట్కి అసోసియేట్ చేసాం దాన్ని. అజ్యూర్ ఫైర్ వాల్ని క్రియేట్ చేసి వీనెట్కి అసోసియేట్ చేసిన తర్వాత ఇట్ స్టార్టెడ్ ప్రొటెక్టింగ్ ద వీనెట్ అండ్ అవుట్ బౌండ్ కమ్యూనికేషన్ కంట్రోల్ చేయడానికి నాటింగ్ ఫంక్షనాలిటీ తీసుకురావడానికి మనం రౌటింగ్ టేబుల్ ద్వారా ఫైర్ వాల్ని వీనెట్లోకి అసోసియేట్ చేయడం జరిగింది. అవసరం అయితే ప్రతి ఇండివిజువల్ వీనెట్కి ఒక ఫైర్ వాల్ని సెటప్ చేయొచ్చు మనం. అలా కాకుండా సెంట్రలైజ్డ్ వీనెట్ ఒకటి క్రియేట్ చేసి, సెంట్రలైజ్డ్ వీనెట్ అంటే దాని పర్పస్ ఏంటంటే ఫైర్ వాల్ని హోల్డ్ చేయటమే. ఈ సెంట్రలైజ్డ్ వీనెట్ కి అన్ని వీనెట్స్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది పీరింగ్ ద్వారా. ఆ పీరింగ్ లో ఎప్పుడైతే మనం అన్ని వీనెట్స్ ని కనెక్ట్ చేస్తామో అన్ని కూడా ఈ ఫైర్ వాల్ ని వాడుకునేటట్టు మనం కాన్ఫిగర్ చేయగలగటాన్ని వర్చువల్ హబ్ అంటారు అనమాట. An Azure Virtual Hub is a Microsoft managed resource that lets you easily create hub and spoke architecture. Centralized hub, spokes spoke VNets అనమాట. When security and routing policies are associated with such a hub, it is referenced as a second virtual hub. So convert existing virtual hubs ni. So ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, మనం మళ్ళీ వెనకొచ్చి మాట్లాడుకుందాం దీని గురించి. ఫైర్వాల్ మేనేజర్ అనేది ఫైర్వాల్ కి సంబంధించిన పాలసీస్ ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, పాలసీ క్రియేట్ చేసుకున్నాం మనం ఒక పాలసీ మొన్న, ఆ పాలసీని ఫైర్వాల్ తో అసోసియేట్ చేసాం. దీస్ ఆర్ ఆల్ సెట్టింగ్స్ వి కవర్డ్ ఆ డిస్కషన్ లో. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సెక్యూరిటీ సెంటర్ మనకి రికమెండేషన్స్ ఇవ్వడానికి ఫైర్వాల్ మేనేజర్ ని కూడా ఇక్కడ మనకి ఇంటిగ్రేట్ చేశారనమాట. బేసిక్ గా అంటే ఫైర్వాల్ లో కాన్ఫిగరేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా సెక్యూరిటీ సెంటర్ మనకి అలర్ట్ రైజ్ చేస్తుంది, ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్. దానికోసం ఇక్కడ మనకి దాన్ని ఇంక్లూడ్ చేశారు. దాని తర్వాత ప్రైసింగ్ అండ్ సెట్టింగ్స్. ఇక్కడ సబ్స్క్రిప్షన్, ఏ సబ్స్క్రిప్షన్ అయితే మనం కవర్ చేస్తున్నామో ఆ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అండ్ డిఫెండర్ ప్లాన్ ఆఫ్లో ఉండాలా ఆన్లో ఉండాలా మన చాయిస్. డిఫెండర్ ప్లాన్ ఆన్ చేస్తే కంటిన్యూస్ అసెస్మెంట్ అండ్ సెక్యూరిటీ రికమెండేషన్స్, అజ్యూర్ సెక్యూర్ స్కోర్, ఈ రెండు ఫ్రీలో కూడా ఉన్నాయి. అడిషనల్ గా డిఫెండర్ ఆన్ చేయడం వల్ల ఎనేబుల్ అయ్యే ఫీచర్స్ ఏంటి అంటే జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ ఒకటి, అడాప్టివ్ అప్లికేషన్ కంట్రోల్స్, అడాప్టివ్ నెట్వర్క్ హార్డనింగ్, రెగ్యులేటరీ కంప్లయన్స్ డాష్బోర్డ్స్, థ్రెట్ ప్రొటెక్షన్ ఫర్ అజ్యూర్ అండ్ నాన్ అజ్యూర్ VMs, అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ ఫర్ సపోర్టెడ్ పాస్ సర్వీస్. ఇవన్నీ డిఫెండర్ సర్వీసెస్. ఇఫ్ వీ డోంట్ ఎనేబుల్ we don't get these features. వాటికే ఛార్జెస్ ఇవి. సో దాన్ని మనం ఎప్పుడైనా సరే డిసేబుల్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు అస్. మనకు కవరేజ్ కావాల్సినంత వరకు డిఫెండర్ పెట్టుకుని తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు అవసరం అయితే.
బట్ వన్స్ వీ ఎనేబుల్ దానికి $15 ఎన్ని మిషన్స్ ఉంటే అన్ని మిషన్స్కి $15 పర్ మంత్. ఆ మంత్ ఛార్జెస్ అయితే పడతాయి డెఫినెట్లీ. డిసేబుల్ చేసినా సరే ఆ మంత్ ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ ఆటో ప్రొవిజనింగ్. ఏ మిషన్ అయితే కొత్త మిషన్ యాడ్ అవుతుందో వర్చువల్ మిషన్, ఆ మిషన్ ఇమీడియట్లీ సెక్యూరిటీ సెంటర్కి ఆన్బోర్డ్ చేయాలి. అంటే సెక్యూరిటీ సెంటర్ కవరేజ్ కావాలి ఆ పర్టికులర్ మిషన్ మీద అంటే కనుక డెఫినెట్లీ మనం ఈ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకుంటే ఎప్పుడైతే ఆ పర్టికులర్ మిషన్ డిప్లాయ్ అవుతుందో ఆటోమేటికలీ సెక్యూరిటీ సెంటర్ కవరేజ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో రీసోర్సెస్ మిస్సింగ్ ఎక్స్టెన్షన్స్ two virtual machines, so show in inventory. అండ్ మైక్రోసాఫ్ట్ డిపెండెన్సీ ఏజెంట్ అంటే ఏంటి అంటే మనం సెక్యూరిటీ సెంటర్లోకి ఆన్బోర్డ్ చేయడానికి మనకు కావాల్సింది మైక్రోసాఫ్ట్ మానిటరింగ్ ఏజెంట్. అంటే సెక్యూరిటీ సెంటర్ తోటి ఒక మిషన్ కమ్యూనికేట్ అవ్వాలంటే దానికి కావాల్సింది మైక్రోసాఫ్ట్ మానిటరింగ్ ఏజెంట్. ఇది ఒక యూనిఫైడ్ ఏజెంట్ అనమాట, MMA అంటారు షార్ట్ ఫామ్ లో. ఇన్ అదర్ వర్డ్స్ దీన్నే లాగ్ అనలిటిక్స్ ఏజెంట్ అని కూడా అంటారు. ఇది మానిటరింగ్ ఏజెంట్, ఇది బేసిక్గా అజూర్ మానిటర్ తోటి వర్క్ చేసేటటువంటి ఏజెంట్ ఇది. సో ఇదే ఇన్స్టాల్ అవుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్. కానీ ఇది ఎంతవరకు తీసుకొస్తుందంటే ఇన్ఫర్మేషన్ని వర్చువల్ మిషన్కి సంబంధించిన లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ తెస్తుంది. అదే VM లోపల ఉన్నటువంటి ఇన్సైట్స్ కావాలి, డీప్ అనాలిసిస్ కావాలంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ మైక్రోసాఫ్ట్ డిపెండెన్సీ ఏజెంట్ ఆల్సో. సెకండ్ ఏజెంట్ ఇది. ఈ ఏజెంట్ లోపల రన్ అవుతున్న అప్లికేషన్స్ మధ్య ఉండే డిపెండెన్సీస్ని, ఒకవేళ అప్లికేషన్స్ బయట వేటి మీదైనా డిపెండ్ అవుతుంటే ఆ డిపెండెన్సీస్ ఇన్ఫర్మేషన్ని కూడా తీసుకొస్తుంది. అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది అనమాట. ఇది ఇన్డెప్త్ అనాలిసిస్. అవసరమైతే దీన్ని ఆన్ చేయొచ్చు, లేకపోతే ఆఫ్ చేసి పెట్టచ్చు. పాలసీ యాడ్ ఆన్ ఫర్ కుబర్నెటిస్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటే కనుక వాటికి మనం ఆన్బోర్డ్ చేయడానికి గెస్ట్ కాన్ఫిగరేషన్ ఏజెంట్, ఇది కూడా అడిషనల్ ఏజెంట్ కొత్తగా యాడ్ చేశారు. ఇది వెరీ రీసెంట్లీ. ఇంతకుముందు 3 ఏజెంట్స్ ఉండేవి. కుబర్నెటిస్ కూడా రీసెంట్ గానే యాడ్ చేశారు. లాస్ట్ సెషన్ లో కుబర్నెటిస్ ఉంది, ఈ సెషన్ లో యాడ్ అయింది ఇది. ఈ బ్యాచ్ లో ఇప్పుడు ఈ 1 month గ్యాప్ లో యాడ్ అయింది ఇది గెస్ట్ కాన్ఫిగరేషన్ ఏజెంట్. చెక్స్ machines running in Azure and Azure are connected machines for security misconfigurations. Settings such as configuration of the operating system, application configurations. సో లోపల ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇవన్నీ ఏజెంట్సే. ఆటో ప్రొవిజనింగ్ అంటే హౌ డూ యూ వాంట్ టు హ్యాండిల్, మెషిన్ క్రియేట్ అవ్వగానే ఆ ఏజెంట్స్ అన్ని పుష్ అవ్వాలా లేకపోతే వద్దా అనేది ఇక్కడ డెసిషన్. మనకి ఈమెయిల్ నోటిఫికేషన్స్, ఎవరెవరికి ఏ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ని అలర్ట్స్ కింద పంపించాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. హూఎవర్ ఈస్ ద అడ్మినిస్ట్రేటర్ వాళ్ళకి పంపించాలి, హై ప్రయారిటీ అలర్ట్స్ ఒకటే పంపించాలి. ఇంటిగ్రేషన్స్, సో ఎనేబుల్ ఇంటిగ్రేషన్స్ అన్నప్పుడు మైక్రోసాఫ్ట్కి మనం ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటాకి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే కనుక మన కన్సెంట్ తోటి, మన అప్రూవల్ తోటి, మన యాక్సెప్టెన్స్ తోటి వాళ్ళు మన డేటాని యాక్సెస్ చేసే పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం మొబైల్లో ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు దిస్ యాప్ వాంట్స్ టు లుక్ ఎట్ యువర్ కాల్ లాగ్ అనో లేకపోతే గ్యాలరీ అనో మనకి పర్మిషన్స్ కోసం ప్రాంప్ట్స్ వస్తూ ఉంటాయి. అట్లనే ఇది కూడా ఎలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ యాప్ సెక్యూరిటీ టు యాక్సెస్ మై డేటా, ఎలో మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఎండ్ పాయింట్ టు యాక్సెస్ మై డేటా. సో ఈ 2 ఆప్షన్స్ దాని గురించి మనం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇలా ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఆ థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటాబేస్కి హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి ఎక్కువగా అనేది ఆ డేటాబేస్లో మెయింటైన్ చేయడానికి, దాన్ని బట్టి ఇంకా ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఒక విధంగా. సో దానికోసం మనకి ఈ ఆప్షన్స్ ఇచ్చారు. CI/CD వల్నరబిలిటీ స్కానింగ్, అజూర్ డెవాప్స్ ఇంటిగ్రేషన్. అజూర్ డెవాప్స్కి సంబంధించిన పైప్ లైన్స్, వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ కనుక మనం చేయాల్సి వస్తే ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ అంటే ఇది లాజిక్ యాప్స్కి సంబంధించింది. అంటే మనం ఒక యాక్టివిటీని ఆటోమేటికల్లీ హ్యాండిల్ చేయాలి ఎటువంటి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా.
అలర్ట్ వచ్చిందంటే అలర్ట్ని ఆటోమేటిక్గా మనం సప్రెస్ చేయాలి వితౌట్ లాగింగ్ ఇన్ టు సెక్యూరిటీ సెంటర్ అంటే మేబీ మనం ఒక వర్క్ ఫ్లోని క్రియేట్ చేసి దాన్ని ఆటోమేట్ చేయొచ్చు. అది లాజిక్ యాప్ తోటి పాసిబిలిటీ ఉంటుంది. సో అది చెప్తాను నేను, ఎందుకంటే మనకి ఇక్కడ ఎలాగో బయటకు వచ్చాక మళ్ళీ వర్క్ ఫ్లో ఆటోమేషన్ ఇక్కడ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర అది కవర్ చేస్తాను. సో కంటిన్యూస్ ఎక్స్పోర్ట్ ఈ లాగ్స్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, ఈవెంట్ హబ్కి కానీ ఆర్ లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్కి కానీ ఎక్కడికన్నా మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే కనుక ఈవెంట్ హబ్ అనేది కంటిన్యూస్గా ఈవెంట్స్ని రికార్డ్ చేసుకునే ఒక మైక్రోసాఫ్ట్ అజూర్ సొల్యూషన్ అనమాట. మనం ఏ కైండ్స్ ఆఫ్ లాగ్స్ మనం పంపించాలి ఈవెంట్ హబ్కి అనేది ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు. ఈవెంట్ హబ్ని మనం యాక్చువల్లీ డిప్లాయ్ చేసుకోవాలి. అది కంటిన్యూస్గా డేటాని స్ట్రీమింగ్ చేస్తుంది ఈవెంట్ హబ్. దాంట్లోకి మనం పంపించాలి డేటా మొత్తాన్ని అంటే వీ కెన్ స్ట్రీమ్ ద డేటా. దీనికి ఆల్టర్నేటివ్గా లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్ ఉంటుంది, అది మానిటరింగ్ కాంపోనెంట్. ఇది కాస్ట్ తక్కువ, ఇది కాస్ట్ ఎక్కువ. సో కంటిన్యూస్ ఎక్స్పోర్ట్ డేటా మొత్తం ఏం జరుగుతుంది అనేది మొత్తం కంప్లీట్గా మనం పంపించాలంటే కనుక వీ కెన్ యాక్చువల్లీ యూజ్ వన్ ఆఫ్ దీస్ సొల్యూషన్స్. ఏ కైండ్ ఆఫ్ అలర్ట్స్ని, ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పంపించాలి అంతా కూడా మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. క్లౌడ్ కనెక్టర్స్, థర్డ్ పార్టీ క్లౌడ్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే సొల్యూషన్ ఇది. సో మనకి ఇక్కడ ఐ థింక్ నా సబ్స్క్రిప్షన్ ఎలిజిబిలిటీ లేకపోవచ్చు ప్రాబబ్లీ, ఆర్ మేబీ బయట ఇంకొక ఆప్షన్ ఉంటుంది దీనికి సంబంధించి, అక్కడ ఎనేబుల్ అయి ఉండొచ్చు ఇది. ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ కానీ జీసీపీ అకౌంట్స్ని కానీ ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఆ క్లౌడ్స్లో ఉండే మెషిన్స్ మీదకి ఏజెంట్స్ని పుష్ చేయడానికి వితౌట్ ద హెల్ప్ మాన్యువల్గా కాకుండా. సో connect all your cloud accounts and use Azure Security Center to protect the entire cloud environment. Once you connect your accounts, you can use Security Center's capabilities such as policy management, vulnerability management, embedded endpoint detection and response, detection of security misconfigurations, unified security score, regulatory compliance assessment, and more. So GCP ni AWS ni support చేస్తున్నారు currently. I think there is another option ఇక్కడ కూడా ఉంది మనకి, అది బయట ఇక్కడ ఎనేబుల్ అవుతుంది ఐ బిలీవ్. ఈ ఆప్షన్స్ అక్కడ డిజేబుల్ చేసేసి ఇక్కడ ఎనేబుల్ చేశారు. సో లెట్ మీ కంప్లీట్ దిస్ అండ్ విల్ టాక్ అబౌట్ దట్. ఇవి సెట్టింగ్స్, ప్రైమర్లీ మనకి సెక్యూరిటీ సెంటర్ సెట్టింగ్స్ అనమాట. తర్వాత సెక్యూరిటీ పాలసీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 400+ పాలసీస్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకునే రికమెండేషన్స్ వస్తాయి. ఆ రికమెండేషన్స్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు కావాలంటే కస్టమ్ పాలసీస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రెగ్యులేటరీ రిలేటెడ్ పాలసీస్ కూడా ఇక్కడే ఉంటాయి కంప్లీట్లీ. అండ్ ఏ పాలసీస్ అయితే మనకు అప్లై అయినాయో ఆ పాలసీస్ అన్ని మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ కంప్లీట్లీ. వాటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, డిజేబుల్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఏ పాలసీస్ కావాలంటే ఆ పాలసీస్ని ఎనేబుల్ చేయొచ్చు. ఆర్ అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా సెల్ఫ్ డిస్క్రిప్టివ్ ఉంటాయి అన్నమాట. చూస్తే మనకు అర్థమయ్యేటట్టే ఉంటాయి మ్యాక్సిమం. అండ్ ప్రతిదానికి రిమీడియేషన్ స్టెప్స్ కూడా రికార్డ్ అయి ఉంటాయి ఇక్కడ. సో మనం నథింగ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ యాక్చువల్లీ. ఈ పాలసీ అప్లై అయిందంటే దీనికి సంబంధించిన రికమెండేషన్ అక్కడ వచ్చింది అంటే దానికి ఇమీడియట్గా రిలేటెడ్ రెమిడియేషన్ స్టెప్స్ కూడా అక్కడ మనకు ఉంటాయి కంప్లీట్లీ స్టెప్ బై స్టెప్. సపోజ్ ఇక్కడ పాలసీస్ని బేస్ చేసుకుని ఈ రికమెండేషన్స్ వచ్చాయి, ఇవన్నీ చేయండి మీరు, సో సెక్యూరిటీ పెరుగుతుందని. సెక్యూర్ మేనేజ్మెంట్ పోర్ట్స్, ఆర్టీపీ లాంటి పోర్ట్స్ని డిజేబుల్ చేయండి. అప్లై సిస్టమ్ అప్డేట్స్, మొత్తం సిస్టమ్స్ అన్నిటి మీద అప్డేట్స్ ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఎనేబుల్ ఎన్క్రిప్షన్ అంటే ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేయండి. సో ఏం చేయాలి అనేది ఆటోమేటికలీ మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇన్స్టాల్ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ ఆన్ నాట్ ఇన్స్టాల్డ్ ఆన్ అజూర్ విఎమ్స్ అన్నాడు. ఇన్స్టాల్ ఆన్ 2 VMs అంటే రెస్పెక్టివ్ ఏదైతే సొల్యూషన్ కావాలో అది ఇన్స్టాల్ చేసుకుంటుంది ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ని. లేదు అంటే కనుక రిస్ట్రిక్ట్ అన్ఆథరైజ్డ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఏం చెప్తుంది, ఆల్ నెట్వర్క్ పోర్ట్స్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ ఆన్ ద నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. సో రెమిడియేషన్ స్టెప్స్ ఇక్కడే ఉన్నాయి మనకి. సెలెక్ట్ VM టు రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు networking tab. In the networking tab, click on the network security group with overly permissive rules. In the network security group lid, click on each of the rules that are overly permissive. Improve the rule by applying less permissive source IP. So everything step by step manual remediation ki.
సో మనం ఆ ఇష్యూని ఫిక్స్ చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోటి. వీటికి సంబంధించిన టికెట్సే మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి టికెట్స్ కింద వస్తాయి మనకి. జీరాలో గానీ, సర్వీస్ నౌలో గానీ. సో ఇక్కడికొచ్చి మనం అసోసియేటెడ్ ఇష్యూని ఫైండ్ ఔట్ చేసి, ఆ స్టెప్స్‌ని ఫాలో అయితే ఆ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. ట్రబుల్ షూటింగ్ కూడా ఈజీనే ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత సెక్యూరిటీ సొల్యూషన్స్. థర్డ్ పార్టీ సెక్యూరిటీ ప్రొవైడర్ ఏదైనా మీకు ఉంటే గనక, ఇప్పుడు నాన్ అజూర్ మెషిన్స్‌ని యాడ్ చేయాలంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ వే దట్ వి నీడ్ టు ఆన్‌బోర్డ్ దెమ్ టు ద లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్. లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్‌లోకి ఆన్‌బోర్డ్ చేయాలి అంటే మెషిన్‌ని మైక్రోసాఫ్ట్ మానిటరింగ్ ఏజెంట్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. సో అది మనం మొన్న చూసాం. లైక్ ఐ హావ్ షోన్ యూ లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్‌కెళ్తే ఇక్కడ మనకు ఒక వర్క్ స్పేస్ ఆటోమేటికల్లీ క్రియేట్ అవుతుంది. ఇందులో ఏజెంట్స్ మేనేజ్మెంట్‌కెళ్ళినప్పుడు ఏ మెషిన్ అయితే ఆన్ ప్రిమైసెస్ మెషిన్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఏజెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వన్ ఆఫ్ ద ఏజెంట్‌ని ఇన్‌స్టలేషన్ ప్రాసెస్‌లో వర్క్ స్పేస్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఇస్తే ఆ మెషిన్ ఈ లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్‌కి ఆన్‌బోర్డ్ అవుతుంది. కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన మెషినే నాన్ అజూర్ మెషిన్. మానిటరింగ్ క్లాస్‌లో మనం ఇది డీటెయిల్ స్టెప్స్ చూపిస్తాను. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ అనేది. సో ఆన్ ప్రిమైసెస్ మెషిన్స్, నాన్ అజూర్ మెషిన్స్ అంటే నథింగ్ బట్ మనం మాన్యువల్‌గా ఏజెంట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన మెషిన్స్ అన్నమాట. ఆ ఏజెంట్ డౌన్‌లోడ్ కూడా డైరెక్ట్‌గా మనకిచ్చారు. దాన్ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు వర్క్ స్పేస్ ఐడీ అండ్ ఇది పాస్ చేస్తే, కీ పాస్ చేస్తే ఆటోమేటికల్లీ నాన్ అజూర్ మెషిన్స్ కూడా ఆన్‌బోర్డ్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా డేటా సోర్సెస్ అన్నమాట. డేటా సోర్సెస్ అంటే డేటా ఎక్కడి నుంచి కలెక్ట్ అవుతుంది అనేది. థర్డ్ పార్టీ లొకేషన్స్. సో నాన్ అజూర్ మెషిన్స్ మీద మాన్యువల్‌గా మనం ఏజెంట్స్‌ని పుష్ చేస్తాం. సైమ్ సొల్యూషన్స్ అంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. సైమ్ అంటే. దేర్ ఆర్ సో మెనీ థర్డ్ పార్టీ టూల్స్. సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. సైమ్ టూల్స్. అజూర్‌లో సపోర్ట్ చేసేటటువంటి సైమ్ టూల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆన్ ప్రిమైసెస్‌లో ఒకవేళ మనం ఆహ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ టూల్‌ని కనుక ఇన్‌స్టాల్ చేసుంటే అది ఎప్పటినుంచో ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్‌ని డైరెక్ట్‌గా మనం సెక్యూరిటీ సెంటర్‌లోకి ఇంజెస్ట్ చేసుకోవడానికన్నమాట. అంటే ఆన్ ప్రిమైసెస్ మెషిన్స్‌కి సెపరేట్‌గా మాన్యువల్‌గా ఏజెంట్ పుష్ చేయకుండా ఓ థర్డ్ పార్టీ సొల్యూషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి, ఆ సొల్యూషన్ నుంచి మనకి డేటాని కలెక్ట్ చేసుకోవడానికి మనం ఆ టూల్‌ని సెక్యూరిటీ సెంటర్‌తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. సెక్యూరిటీ సెంటర్ అండ్ త్రూ అజూర్ మానిటరింగ్, త్రూ ఈవెంట్ హబ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి కలెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక ఈవెంట్ హబ్ క్రియేట్ చేయాలి. తర్వాతొచ్చి ప్రతి సైమ్ టూల్‌కి ఒక కనెక్టర్ ఇచ్చారిక్కడ. దేర్ ఆర్ 6 ఆర్ 7 టూల్స్ అజూర్ సపోర్ట్ చేసే టూల్స్. ఆ టూల్స్ నుంచి మాత్రమే ఇవి ఐబీఎం క్యూరేడర్ ఒకటి, స్ప్లంక్ ఒకటి, సమ్ లాజిక్, ఆర్క్సైట్, సిస్లాగ్ సర్వర్, లాగరిథమ్, లాగ్స్.io ఈ టూల్స్‌ని మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ వన్ ఆఫ్ దీస్ టూల్స్ ఆన్ ప్రిమైసెస్‌లో మనకి ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే, ఆ టూల్స్‌కి ఆల్రెడీ డేటా కలెక్ట్ అవుతూ ఉంటే, వాటిని వీళ్ళు ఇచ్చిన కనెక్టర్ ద్వారా వీళ్ళొక కనెక్టర్ ఇచ్చారిక్కడ. ప్రతి టూల్‌కి ఒక కనెక్టర్ ఇచ్చారు. ఆర్క్సైట్ స్మార్ట్ కనెక్టర్, సొల్యూషన్ బేస్డ్ ఆన్ అజూర్ ఫంక్షన్, సమ్ కనెక్టర్, గెటింగ్ స్టార్టెడ్ మానిటర్ లాగింగ్ యూజింగ్ లాగ్స్.io ప్రతీది కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి, ఆ కాన్ఫిగరేషన్ మనం ఫినిష్ చేస్తే, ఆ టూల్ నుంచి వచ్చే డేటా మనకి సెక్యూరిటీ సెంటర్‌లోకి ఇంటిగ్రేట్ అవుతుందన్నమాట. అంటే థర్డ్ పార్టీ సొల్యూషన్‌ని ఇంటిగ్రేట్ చేస్తున్నట్టు. ఒక డేటా సోర్స్ కింద పనిచేస్తుంది ఆ సైమ్ టూల్. ఇంకా మళ్ళీ స్పెసిఫిక్‌గా మనం మాన్యువల్‌గా ఏజెంట్స్‌ని పుష్ చేసి ఆన్‌బోర్డ్ చేయాల్సిన లేదు. అప్పటిదాకా ఉన్న డేటా మొత్తం అంతా కూడా ఇక్కడికి ఇంజెస్ట్ అవుతుంది మొత్తం. ఆ కనెక్టర్ తోటి మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు. ఐబీఎం క్యూరేడర్ అనేది కొంచెం పాపులర్ టూల్ ఇది సైమ్ టూల్స్‌లో. అజూర్ వాళ్ళ ప్రొడక్ట్ కూడా ఉంది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. సెంటినల్ అని చెప్పి.
అజూర్ సెంటినల్ అని ప్యూర్ సెక్యూరిటీ కి సంబంధించిన క్లౌడ్ నేటివ్ సైమ్ టూల్ ఇది. సెంటినల్ ఇది ప్యూర్ సెక్యూరిటీ ఇంజనీర్స్కి ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కంటెక్స్ట్ అనమాట. ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ కవరేజ్ ఉంటుంది దీంట్లో. సో ఆ టూల్కి ఆల్టర్నేటివ్ ఐబిఎం క్యూరేటర్. బేసిక్లీ ఎలా కాన్ఫిగర్ చేయాలి ఆ క్యూరేటర్ సొల్యూషన్ని మన సెక్యూరిటీ సెంటర్తో ఇగో స్టెప్ బై స్టెప్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రతిదీ కూడా మనకు లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుని ఆ లింక్స్ని యూస్ చేసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ గేట్వే ఇది ఒక లోడ్ బ్యాలెన్సర్కి సంబంధించినటువంటి ఫైర్ వాల్ ప్రొటెక్షన్. మనకి లోడ్ బ్యాలెన్సర్స్లో 4 kinds ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. ఒకటి అజూర్ లోడ్ బ్యాలెన్సర్, 2 అజూర్ అప్లికేషన్ గేట్వే, ట్రాఫిక్ మేనేజర్ అండ్ ఫ్రంట్ డోర్. అందులో అప్లికేషన్ గేట్వే అనేది కొంచెం అడ్వాన్స్డ్ గేట్వే. దానికి వీనెట్ ఇంటిగ్రేషన్ ఉండదు కాబట్టి బై డిఫాల్ట్గా వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అనే ఒక సొల్యూషన్ ఇంటిగ్రేట్ చేశారు. దాని నుంచి వచ్చే డేటాను కూడా ఇక్కడికి తెచ్చుకోవడానికి మనం ఇక్కడ చేయొచ్చు అనమాట ఇంటిగ్రేషన్. సో అన్నిటికీ యాడ్ క్లిక్ చేస్తే ఆ రెస్పెక్టివ్ సొల్యూషన్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది. అప్లికేషన్ గేట్వేస్ డిప్లాయ్ అయి ఉంటే కనుక మనకి వాటి నుంచి వచ్చే డేటాని మనం తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది సెక్యూరిటీ సొల్యూషన్స్. రైట్. సో వర్క్ ఫ్లో ఆటోమేషన్, లాజిక్ యాప్స్. వర్క్ ఫ్లో ఆటోమేషన్ అంటే ఏంటి? ఇక్కడ డెఫినెట్లీ ఒక ఫైనల్ సొల్యూషన్ కింద లాజిక్ యాప్ అడుగుతున్నారు. లాజిక్ యాప్ నేమ్ ఇవ్వండి. బట్ ఇది ఏం చేస్తుంది మనకి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సెండ్ ఈమెయిల్ బేస్డ్ ఆన్ అలర్ట్స్ అనేది ఒక ఆటోమేషన్ మనం ఎనేబుల్ చేయాలనుకుంటే, నేటివ్గా ఫీచర్ లేదనుకుంటే ఆ పర్టికులర్ దాన్ని ఆటోమేట్ చేయాలనుకుంటే కనుక మనం ఏం చేయాలి బేసిక్గా అంటే, ట్రిగ్గర్ కండిషన్స్. అలర్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఆ అలర్ట్ని ట్రిగ్గర్ చేయమని. అలర్ట్ నేమ్ కంటైన్స్ హై ప్రయారిటీ అలర్ట్స్ అండ్ సివియారిటీ ఆఫ్ ద అలర్ట్ హై అలర్ట్స్ ఒక్కటే. సో ఇలాంటి అలర్ట్స్ డిటెక్ట్ అయినప్పుడు వాట్ నీడ్స్ టు బి డన్ అనేది మనం కింద యాక్షన్ ఏం తీసుకోవాలనే దగ్గర డిఫైన్ చేస్తాం. సో దీనికి ఒక లాజిక్ యాప్ అవసరం అవుతుంది అనమాట. లాజిక్ యాప్ అంటే ఏంటి అంటే, ఇది ఒక సర్వర్లెస్ అప్లికేషన్. సర్వర్లెస్ కంప్యూటింగ్ అని కూడా వినపడుతుంది ఎక్కువగా మనకి. సర్వర్లెస్ అప్లికేషన్. అండ్ దీంట్లో మనం ఒక ఫ్లో చార్ట్ లాగా వర్క్ ఫ్లోని డిఫైన్ చేస్తాం. ఫ్లో చార్ట్ లాగా ఉంటుంది. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయి, ఇది ఫెయిల్ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇది పర్ఫామ్ చేయి. సో దీంట్లో ఒక టాస్క్ సీక్వెన్స్ని సింప్లిఫై చేస్తూ ఆటోమేట్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అందుకని యాడ్ క్లిక్ చేసి మనం లాజిక్ యాప్ని క్రియేట్ చేసినప్పుడు బేసిక్గా నెక్స్ట్ స్టాప్స్ అండ్ కన్జంప్షన్ బేస్డ్ ఆర్ లాజిక్ యాప్ నేమ్ వచ్చి నెక్స్ట్ స్టాప్స్ LAT10 ఈస్ట్ యూఎస్లో కావాలి మనకి. కన్జంప్షన్ బేస్డ్ ఏంటి అంటే సెక్యూరిటీ సెంటర్కి ఉపయోగపడేటటువంటి లాగా, లైక్ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే అలర్ట్ వస్తుందో అప్పుడు మాత్రమే ట్రిగ్గర్ అవ్వమని చెప్పాలి. అంటే ఆ అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడం కన్జంప్షన్. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు. స్టాండర్డ్ అంటే ఏంటంటే వాడినా వాడకపోయినా బిల్లింగ్ పడుతూ ఉంటుంది. కొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ యాప్ని డిప్లాయ్ చేసిన తర్వాత రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి ఇది ఇమీడియట్లీ ఒక డిజైనర్లోకి మనల్ని తీసుకెళ్తుంది అనమాట. లాజిక్ యాప్ డిజైనర్ అంటారు దాన్ని. ఆ డిజైనర్లో మనం ఏం చేస్తాం అంటే స్టెప్స్ని డిఫైన్ చేస్తాం. ఆ స్టెప్స్ ఎలా ఉంటాయంటే ట్రిగ్గర్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. ఏ కండిషన్ని బేస్ చేసుకుని ఈ యాప్ ట్రిగ్గర్ అవ్వాలి, ఈ యాప్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఏ యాక్షన్ని పర్ఫామ్ చేయాలి. సో గో టు రిసోర్స్ అన్నప్పుడు డు నాట్ ఫర్గెట్. ఓకే, లాజిక్ యాప్ క్రియేట్ చేసేటప్పుడు కన్జంప్షన్ మోడల్లోనే క్రియేట్ చేయండి. స్టాండర్డ్ మోడల్లో క్రియేట్ చేస్తే ఎక్కువ కాస్ట్ పడుతుంది. లాజిక్ యాప్ని కన్జంప్షన్ మోడల్లోనే చేసుకోండి. సో లాజిక్ యాప్ డిజైనర్లోకి లాంచ్ చేయం ఇక్కడ మనం.
అండ్ దీంట్లో మనకి ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఎవర్ ద టెంప్లెట్ దట్ యు సీ హియర్, ప్రతి దానికి కూడా ఒక ట్రిగ్గర్ ఉంది, ఒక యాక్షన్ ఉంది. when a message is received in a service bus queue, adi trigger adi. When http request received, when a new mail is received in outlook.com, when a new tweet is posted, new file is uploaded to OneDrive, file is added to FTP server, అన్ని predefined templates. మనం మాట్లాడుతుంది సెక్యూరిటీ కేటగిరీ, సెక్యూరిటీ సెంటర్ గురించి కాబట్టి యూ కెన్ ఫిల్టర్ ఇట్ అవుట్. అండ్ సెక్యూరిటీ సెంటర్కి సంబంధించిన 3 టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ 3 టెంప్లెట్స్ ఏం చెప్తున్నాయి? గెట్ ఎ నోటిఫికేషన్ ఈమెయిల్ వెన్ సెక్యూరిటీ సెంటర్ క్రియేట్స్ ఎ రికమెండేషన్, గెట్ ఎ నోటిఫికేషన్ ఈమెయిల్ వెన్ సెక్యూరిటీ సెంటర్ క్రియేట్స్ ఎ రెగ్యులేటరీ కంప్లయన్స్ అసెస్మెంట్, గెట్ ఏ నోటిఫికేషన్ వెన్ ఎ సెక్యూరిటీ సెంటర్ డిటెక్ట్స్ ఎ థ్రెట్. ఈ టెంప్లెట్ని వాడుకోవచ్చు మనం. వాడుకున్నప్పుడు దీంట్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అజూర్ సెక్యూరిటీ సెంటర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి, మెయిల్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. సో లెట్ us నాట్ యూజ్ దిస్, విల్ క్రియేట్ ఎ బ్లాంక్ లాజిక్ యాప్. క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మనం డిఫైన్ చేయాల్సింది ట్రిగ్గర్, తర్వాత మనం డిఫైన్ చేసేది యాక్షన్. సో ట్రిగ్గర్లో మనకు కావాల్సింది ఏంటి? సెక్యూరిటీ సెంటర్కి సంబంధించింది కావాలి. సెక్యూరిటీ సెంటర్కి రిలేటెడ్గా ఏది జరిగినా సరే, అంటే మనం డిఫైన్ చేసింది ఏంటంటే అలర్ట్ వచ్చినప్పుడు ఈమెయిల్ పంపించమని ఒక లాజిక్ యాప్ని డిజైన్ చేసుకుంటున్నాం. సో సెక్యూరిటీ సెంటర్లో రిలేటెడ్గా ఏమున్నాయి? వెన్ అజూర్ సెక్యూరిటీ సెంటర్ అలర్ట్ ఈస్ మాన్యువల్లీ ట్రిగ్గర్డ్, ఆర్ అజూర్ సెక్యూరిటీ సెంటర్ అలర్ట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ ట్రిగ్గర్డ్, ఇది మనకి సూటబుల్. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఆ యాక్షన్ని స్టార్ట్ చేసేటటువంటి పాయింట్ ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో ఇమీడియట్లీ అజూర్ సెక్యూరిటీ సెంటర్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది లాజిక్ యాప్. క్రియేటింగ్ ఏ కనెక్షన్ కనెక్టెడ్ టు అజూర్ సెక్యూరిటీ సెంటర్ అలర్ట్. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సో ట్రిగ్గర్ ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ఒక అలర్ట్ డిటెక్ట్ అయింది, అలర్ట్ ట్రిగ్గర్ డిటెక్ట్ అయిందంటే లాజిక్ యాప్ ట్రిగ్గర్ అవుతుంది, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. దెన్ ఏం చేయాలి నెక్స్ట్ మనం అన్నప్పుడు న్యూ స్టెప్ పర్ఫామ్ చేసి యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దీస్ యాక్షన్స్. హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి ఇక్కడ, హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. ఈమెయిలే పంపించాలా, లేకపోతే ఏదైనా ఇంకొక సర్వీస్ని ఏదైనా స్టాప్ చేయాలా, లేకపోతే ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు డూ యూ కెన్ పర్ఫామ్ హియర్ అనమాట. ఇక్కడ మనకి జీమెయిల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈమెయిల్ పంపించడానికి, బట్ అది డిస్కంటిన్యూ చేసేస్తున్నారు వెరీ సూన్ బికాస్ థర్డ్ పార్టీ ఈమెయిల్ సర్వీస్ని సపోర్ట్ చేయట్లేదు, ఇంతకుముందు సపోర్ట్ చేసేవాళ్ళు. సో అలర్ట్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో సెండ్ ఎన్ ఈమెయిల్ ఆర్ రిప్లై టు ఎన్ ఈమెయిల్ ఆర్ మూవ్ ఎన్ ఈమెయిల్ టు ట్రాష్ ఆర్ క్రియేట్ ఏ టాస్క్ ఇన్ ద టాస్క్ లిస్ట్ గూగుల్ టాస్క్స్లో. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మనం. దానికి కన్నా outlook.com రిలేటెడ్గా ఈమెయిల్ సర్వీస్ని తీసుకుంటే అది మైక్రోసాఫ్ట్ సర్వీసే కాబట్టి అలౌ చేస్తారు కాన్ఫిగర్ చేసుకోవడానికి. సో ఇమీడియట్లీ నేను ఏమంటాను? సెండ్ ఈమెయిల్ అంటాను. సెండ్ ఈమెయిల్ ట్రిగ్గర్ ఎప్పుడైతే అయిందో నన్ను ఆటోమేటిక్లీ ఆ యాక్షన్ పర్ఫామ్ చేయమని చెప్తున్నాను. ట్రిగ్గర్ అండ్ యాక్షన్ ఈ రెండే మనం చేసేది ఇక్కడ. ఇక లాగిన్ ప్రాంప్ట్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అకౌంట్కి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మనం కన్సెంట్ ఇచ్చాక ఆటోమేటికలీ ఇది కూడా outlook.comకి కనెక్ట్ అయింది. ఆఫీస్ 365 అంటే ఆఫీస్ 365 కనెక్ట్ చేయొచ్చు, మన దగ్గర అవుట్లుక్ ఉంది కాబట్టి అవుట్లుక్ కనెక్ట్ చేస్తున్నాం. సో టు ఈమెయిల్ ఐడి, ఎవరికి ఈమెయిల్ పంపించాలి? వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఈమెయిల్? హై ప్రయారిటీ హై సెక్యూరిటీ అలర్ట్. అండ్ బాడీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్, రిగార్డ్స్ సెక్యూరిటీ టీమ్, ఇన్ఫోసెక్ టీమ్, సంథింగ్ సమ్ మెసేజ్. ఇంకా ఎవరికైనా అడిషనల్గా పంపించాలంటే CCBCCs, అటాచ్మెంట్స్ ఏమైనా యాడ్ చేయాలంటే అటాచ్మెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అడిషనల్ ఫీల్డ్స్ కింద యాడ్ చేసుకోవచ్చు.
ఫైనలీ ఇది అంతా కాన్ఫిగర్ అయిపోయిన తర్వాత వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ సేవ్, ఇది ఏం చేస్తుందంటే ఒక లాజిక్ యాప్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లాజిక్ యాప్ అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే జస్ట్ సింపుల్గా 2 స్టెప్స్ని డిఫైన్ చేసాం. ఒకటేమో ట్రిగ్గర్, ఇంకొకటేమో యాక్షన్. ఈ స్టెప్స్ 2 కూడా ఎప్పుడైతే ఇక్కడ అలర్ట్ డిటెక్ట్ అవుతుందో ఆటోమేటిక్లీ ఈ లాజిక్ యాప్ని ట్రిగ్గర్ చేస్తాయి అనమాట వెళ్ళి. అలా ట్రిగ్గర్ చేసినప్పుడు అందులో మనం డిఫైన్ చేసిన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ అవుతాయి. లెట్స్ సీ. యా, అజూర్ సెక్యూరిటీ సెంటర్ కనెక్ట్ క్రియేట్ అన్నప్పుడు ఎప్పుడు సెక్యూరిటీ అలర్ట్ వచ్చినా సరే, ఏ అలర్ట్ వచ్చినా సరే, హై సివియారిటీ అలర్ట్ అయితే మనం డిఫైన్ చేసినటువంటి యాక్టివిటీని పర్ఫామ్ చేసేస్తుంది అది. అలా మనం ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్లోని డిఫైన్ చేయొచ్చు లాజిక్ యాప్స్లో. యూ కెన్ డిఫైన్ ఎనీ కైండ్ ఆఫ్ అలర్ట్. దెర్ ఆర్ సో మెనీ యాక్షన్స్, దెర్ ఆర్ సో మెనీ ట్రిగ్గర్స్ ఆల్సో. ట్రిగ్గర్స్ చాలా ఉన్నాయి, యాక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ట్రిగ్గర్ ఇదే పెట్టాలని లేదు, ఇట్స్ జస్ట్ టు అండర్స్టాండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ లాజిక్ యాప్స్ డిజైనర్ సెక్యూరిటీ సెంటర్ పర్స్పెక్టివ్లో ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి నేను ఈ 2 చూపించాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ వన్ మోర్ ఎనీ అదర్ ట్రిగ్గర్, యూ కెన్ చూస్ దట్ ఆల్సో. ట్రిగ్గర్ వేరేదైనా అయి ఉండొచ్చు. సో ఆటోమేటిక్లీ ట్రిగ్గర్ని బేస్ చేసుకుని యాక్షన్ కూడా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా మల్టిపుల్ స్టెప్స్ యాడ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ స్టెప్, లైక్ యూ వాంట్ టు డిలీట్ ఏ స్పెసిఫిక్ ఫైల్ ఆర్ సెండ్ ఏ మెసేజ్ టు సమ్ HTTP వెబ్ అప్లికేషన్, అలాంటివన్నీ కూడా మనం చేయొచ్చు వీటితో, ఏపీఐస్ని యూజ్ చేసి చేయడానికి వాటికి. సో లాజిక్ యాప్ మనకి అలా ఉపయోగపడుతుంది అనమాట. వర్క్ ఫ్లో ఆటోమేషన్ అంటే ప్యూర్లీ రిలేటెడ్ టు లాజిక్ యాప్స్. లాజిక్ యాప్ అనేది ఒక ఆటోమేటెడ్ సొల్యూషన్, వర్క్ ఫ్లో ఒక ఫ్లో చార్ట్ లాగా డిజైన్ చేసి దాంట్లో మనం డిఫైన్ చేసిన స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించే సొల్యూషన్ వర్క్ ఫ్లో ఆటోమేషన్. అండ్ దెన్ కవరేజ్ అంటే ఎన్ని సబ్స్క్రిప్షన్స్ ఏ లెవెల్లో కవర్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ ఉంది, ఆ సబ్స్క్రిప్షన్ ఫుల్లీ కవర్డ్ ఉంది. పార్షియల్లీ కవర్డ్ సబ్స్క్రిప్షన్స్ కానీ, నాట్ కవర్డ్ సబ్స్క్రిప్షన్ కానీ ఏమైనా ఉంటే మనకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ అన్ని సబ్స్క్రిప్షన్స్కి ఒకటే సెక్యూరిటీ సెంటర్, మల్టిపుల్ సెక్యూరిటీ సెంటర్స్ ఉండవు. ఎందుకంటే ఇది ఫుల్లీ మేనేజ్డ్ ప్యాస్ సర్వీస్. అదర్ క్లౌడ్నే ఇక్కడ మేనేజ్ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నప్పుడు అజూర్లో ఉండే మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్కి ఒక్కొక్క సెక్యూరిటీ సెంటర్తో అవసరం ఏముంది? అన్ని సబ్స్క్రిప్షన్స్ని అదే కవర్ చేయగలుగుతాం ఆటోమేటిక్గా. క్లౌడ్ కనెక్టర్స్ అంటే క్లౌడ్కి సంబంధించినటువంటి థర్డ్ పార్టీ క్లౌడ్స్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్. సో AWSలో ఏ అకౌంట్ని అయితే మనం మెయిన్ అడ్మిన్ అకౌంట్ కింద వాడతాం, లేకపోతే స్పెసిఫిక్ ప్రివిలేజెస్ తోటి మనం ఒక రోల్ని క్రియేట్ చేసి ఆ రోల్కి సంబంధించిన రీసోర్స్ నెంబర్ని మనం ఇక్కడ కనుక మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ క్లౌడ్కి మనం కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఆ క్లౌడ్లో ఉండేటటువంటి రీసోర్సెస్ని కూడా మన సెక్యూరిటీ సెంటర్ కవర్ చేస్తుంది. అండ్ కంప్లీట్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ లాగా మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది. GCP కూడా అంతే. అక్కడ ఉన్నటువంటి ఒక అకౌంట్కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ని మనం పాస్ చేస్తే ఆ క్లౌడ్స్ కూడా మనకు కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ చేసి వాటిని కూడా కవర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్యూరిటీ సెంటర్. సెక్యూరిటీ సెంటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మాట్లాడుకున్నాం మనం, ఏది కూడా మిస్ చేయకుండా అన్ని కవర్ చేసుకున్నాం. అండ్ లెట్స్ మూవ్ ఆన్ విత్ ద VNet ఆప్షన్స్లో నెక్స్ట్ మనకున్న ఆప్షన్స్ ఏంటి. సో we covered address spaces, we covered connected devices, subnets, DDoS protection, firewall కవర్ చేసుకున్నాం, సెక్యూరిటీ సెంటర్ కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ DNS సర్వర్స్. DNS సర్వర్స్ అనేది అజూర్ ప్రొవైడెడ్ DNS సర్వర్స్ ఉంటాయి బై డిఫాల్ట్గా. సో అజూర్ ప్రొవైడెడ్ DNS, అసలు DNS ఎందుకు వాడతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ DNS ఎందుకు వాడతాం అంటే ట్రాన్స్లేషన్. ఇప్పుడు మనం గూగుల్కి కనెక్ట్ అవ్వాలంటే సింపుల్గా వెళ్ళి www.google.com అంటున్నాం, అంతేగాని google.com IP ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోలేము IPస్ని. Microsoft.com అంటే Microsoft.com అంటున్నాం.
కాంట్ రిమెంబర్ మైక్రోసాఫ్ట్ ఐపీ. సడన్ గా వచ్చి మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అవ్వాలి, మైక్రోసాఫ్ట్ ఐపీ చెప్పంటే ఎవరు చెప్పగలుగుతారు? ఎవ్వరు చెప్పలేరు. లేదు గూగుల్ కనెక్ట్ అవ్వాలి, గూగుల్ ఐపీ చెప్పంటే ఎవరు చెప్పలేరు. ఇంపాసిబుల్, రైట్? సో మనకి కంఫర్ట్ గా ఉండే ఇంగ్లీష్ నేమ్స్ ని, మిషన్స్ కి కంఫర్ట్ గా ఉండే ఐపీస్ ని కనెక్ట్ చేయడానికి, అంటే మనం ఇంగ్లీష్ నేమ్ ఇస్తే దానికి ఐపీ అడ్రస్ తీసుకురావడానికి, మనం ఐపీ ఇస్తే దానికి ఇంగ్లీష్ నేమ్ తీసుకురావడానికి ఉపయోగపడే సొల్యూషనే డిఎన్ఎస్ సర్వర్, డొమైన్ నేమింగ్ సర్వర్ అంటారు దాన్ని బేసిక్గా. ఇప్పుడు మనం google.com అని ఇస్తే అది వెళ్ళి కమ్యూనికేట్ అవ్వగలుగుతుందంటే నా మెషిన్లో కాన్ఫిగర్ చేసిన డిఎన్ఎస్ సెట్టింగ్స్ వల్ల యాక్చువల్లీ అది జరుగుతుంది. సో ఇప్పుడు నా మెషిన్లో కాన్ఫిగర్ చేసినటువంటి డిఎన్ఎస్ సెట్టింగ్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యాక్చువల్లీ ఐపీ కాన్ఫిగర్ చేసినప్పుడు నా వైఫై అడాప్టర్కి ఐపీ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి, సబ్నెట్ మాస్క్ ఉంది, డిఫాల్ట్ గేట్వే ఉంది, అండ్ అగైన్ డిఎన్ఎస్ సర్వర్ కూడా ఉంది. అంటే నా మెషిన్కి ఏవైనా ఐపీ అడ్రస్లు కావాలంటే మెషిన్ టు మెషిన్ జరిగే కమ్యూనికేషన్ మొత్తం కూడా ఐపీస్ తోటే జరుగుద్ది. ఇంగ్లీష్ నేమ్స్ వాటికి అర్థం అవ్వవు. నా మెషిన్ ఇంకో మెషిన్తో కమ్యూనికేట్ అవ్వాలంటే దానికి డెస్టినేషన్ ఐపీ కావాలి, ఇంగ్లీష్ నేమ్తో పని లేదు దానికి. సో అలాంటప్పుడు మనం ఐపీస్ గుర్తుపెట్టుకోలేము, మెషిన్ ఏమో ఐపీ లేకుండా కమ్యూనికేట్ అవ్వలేదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి వచ్చిన సొల్యూషనే డిఎన్ఎస్ సర్వర్ అనమాట. డిఎన్ఎస్ సర్వర్స్ ఎలా ఉంటాయంటే అదొక అప్లికేషన్, అది డిఎన్ఎస్ అనేది మనం విండోస్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, డిఎన్ఎస్ని లినక్స్లో ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఆ డిఎన్ఎస్ సర్వర్లో ఏముంటుంది బేసిక్గా అంటే హోస్ట్ నేమ్స్, ఐపీ అడ్రసెస్ రికార్డ్ లాగా ఉంటాయి అనమాట. ఏ హోస్ట్ నేమ్కి ఏ ఐపీ మ్యాప్ అయి ఉంది అనేది మనకి కనిపిస్తుంది. సో లెట్ మీ షో యూ విండోస్ డిఎన్ఎస్ సర్వర్. ఇవి ఇట్లా ఉంటాయి. ఒక మెషిన్కి సంబంధించినటువంటి ఐపీస్, ఒక నెట్వర్క్లో ఒక డిఎన్ఎస్ సర్వర్ పనిచేస్తుందంటే ఆ డిఎన్ఎస్ సర్వర్లో ఆ నెట్వర్క్లో ఉన్న మొత్తం మెషిన్స్కి సంబంధించినటువంటి ఐపీస్ కానీ హోస్ట్ నేమ్స్ కానీ రికార్డ్ అయి ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనం ఒక హోస్ట్కి సంబంధించి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి, సపోజ్ నేను సర్వర్ 3 కనెక్ట్ అవ్వాలంటే ఈ సిచ్యువేషన్లో, ఈ కేసులో నేనేమంటాను, ఆర్డిపి క్లయింట్ ఓపెన్ చేసి ఐపీ ఇవ్వకుండా సర్వర్ 3 అంటాను. ఇక్కడ చూడండి, నాకు గుర్తుండేది అదే, ఐపీలు నాకు గుర్తుండవు డైరెక్ట్గా. సో సర్వర్ 3 అని చెప్పి నేను ఎంటర్ చేసినప్పుడు నా మెషిన్ వెళ్ళి కాన్ఫిగర్ అయినటువంటి డిఎన్ఎస్ సర్వర్కి క్వరీ పంపిస్తుంది. ఏ డిఎన్ఎస్ సర్వర్ ఏ ఐపీలో రన్ అవుతుందో ఆ ఐపీ క్వరీ పంపిస్తుంది. డిఎన్ఎస్ సర్వర్ తన రికార్డ్స్లో చెక్ చేసుకుని సర్వర్ 3కి అసోసియేటెడ్ ఐపీని నా మెషిన్కి ఇస్తుంది అనమాట. అప్పుడు నా మెషిన్కి కనెక్ట్ అవ్వాల్సిన ఐపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి నా మెషిన్ ఈ మెషిన్తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే మనం ఇంగ్లీష్ నేమ్ ఇస్తే డిఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇస్తుంది. ఈ క్వరీ రన్ అవ్వడానికి మన మెషిన్లో కాన్ఫిగర్ అయిన డిఎన్ఎస్ సర్వర్ ఉపయోగపడుతుంది. ప్రతి మెషిన్లోనూ వితౌట్ డిఎన్ఎస్ కమ్యూనికేషన్ జరగదు. డిఎన్ఎస్ సర్వర్ సరిగ్గా లేదు, కాన్ఫిగరేషన్ కానీ అది సరిగ్గా రన్నింగ్ స్టేట్లో లేదు అంటే కనుక నెట్వర్క్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఎందుకంటే ఇంగ్లీష్ నేమ్ ఇస్తే ఐపీ అడ్రస్ రిటర్న్ చేసేటటువంటి సర్వీస్ డౌన్ అయింది. ఆ సర్వీస్ డౌన్ అయినప్పుడు ఐపీ అడ్రస్ తెలియకపోతే ఏ మెషిన్తో కమ్యూనికేట్ అవుతుంది? ఇంగ్లీష్ నేమ్స్తో పాసిబిలిటీ లేదు కమ్యూనికేట్ అవ్వడానికి వాటికి. సో మనం ఇంగ్లీష్ నేమ్ ఇస్తే ఐపీ అడ్రస్ని రిటర్న్ చేసే సర్వీస్ డౌన్ అయినప్పుడు, అది డిఎన్ఎస్ సర్వర్ డౌన్ అయినప్పుడు మన మెషిన్ ఇంగ్లీష్ నేమ్స్తో కమ్యూనికేట్ అవ్వలేదు కాబట్టి ఒక మెషిన్ నుంచి ఇంకొక మెషిన్కి జరిగే కమ్యూనికేషన్ ఆగిపోతుంది. సో డిఎన్ఎస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ ఫర్ ఎనీ నెట్వర్క్. డిఎన్ఎస్ సర్వీస్ సరిగ్గా లేకపోతే ఏ నెట్వర్క్ కమ్యూనికేషన్ కూడా సరిగ్గా జరగదు. అన్లెస్ అండ్ అంటిల్ అన్ని మెషిన్స్ ఐపీ మనం గుర్తుపెట్టుకోగలిగితే వితౌట్ డిఎన్ఎస్ సర్వర్ మనం సర్వైవ్ అయిపోవచ్చు. ఏ మెషిన్కి ఏ ఐపీ ఉంది అనేది మనం బైహార్ట్ చేయగలిగితే డిఎన్ఎస్ సర్వర్ లేకపోయినా డైరెక్ట్గా ఐపీ అడ్రస్ ఎంటర్ చేసైనా కనెక్ట్ అవ్వచ్చు. కానీ అది నాట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ బ్రెయిన్. అందుకని దీని మీద డిపెండ్ అవుతాం అన్నమాట. సో అలాంటి డిఎన్ఎస్ సర్వర్ ఇప్పుడు మనకి అజూర్ బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకని అంటే ఇప్పుడు అజూర్ వీనెట్లో వీ హ్యావ్
మల్టిపుల్ మిషన్స్, VM10 ఉంది, VM11 ఉంది, తర్వాత VM100 కూడా వస్తుంది. ప్రతి మిషన్ కి ఒక IP ఉంటుంది ఇక్కడ. 10.1.2.4, 10.1.2.5. సో ఈ మిషన్ నేమ్స్ ని, ఈ IP అడ్రసెస్ ని అజూర్ ప్రొవైడ్ చేస్తున్న DNS సర్వర్ మెయింటైన్ చేస్తుంది ఈ కేసులో. అందుకని మన మిషన్స్ లో ఒకవేళ మనం లాగిన్ అవుతే మిషన్ టు మిషన్ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్ కి నేమ్ తోటి కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఈ అజూర్ ప్రొవైడెడ్ DNS సర్వర్స్ పనిచేస్తాయి, హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలా కాకుండా నేను నా ఓన్ DNS సర్వర్ని సెటప్ చేసుకుంటాను, నాకు ఈ క్వరీస్ అజూర్ హ్యాండిల్ చేయడం ఇష్టం లేదు, అజూర్ DNS సర్వర్ మీద నాకు డిపెండెన్సీ వద్దు అనుకున్నప్పుడు ఒక విండోస్ వర్చువల్ మిషన్ని, సెపరేట్ వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసి ఆ వర్చువల్ మిషన్ లోపల DNS సర్వర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఆ సర్వర్ ఐపీని ఇక్కడ ఇవ్వాలి మనం. అప్పుడు అది DNS సర్వర్ కింద పనిచేస్తుంది అనమాట. సో మన నెట్వర్క్ లో ఉండే మొత్తం మిషన్స్ కి సంబంధించిన IP అడ్రస్లు, హోస్ట్ నేమ్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్న మన ఓన్ DNS సర్వర్ లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. కాబట్టి DNS క్వరీస్ అన్ని మన ఓన్ మిషన్ హ్యాండిల్ చేసేటట్టు మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఒక కొత్త మిషన్ క్రియేట్ చేసి దాని మీద నేను DNS సర్వర్ ఇన్స్టాల్ చేస్తే ఆ మిషన్ IP ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. నేను నా మిషన్లో ఎలా అయితే DNS సర్వర్ కాన్ఫిగర్ చేస్తుందో సమ్ ఐపీలో, అలాగే నా నెట్వర్క్ మొత్తానికి నేను ఒక కస్టమ్ DNS సర్వర్ని సెటప్ చేసుకున్నాను, నా ఓన్ DNS సర్వర్ని. ఆ సర్వర్ని సెటప్ చేసినప్పుడు దాంట్లో ఇలా అప్లికేషన్ రన్ అవుతుంది, DNS మేనేజర్ అని చెప్పి. ఈ అప్లికేషన్లోనే మొత్తం మన వీనెట్లో ఉన్న మిషన్స్కి సంబంధించిన హోస్ట్ నేమ్స్, IP అడ్రసెస్ మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. ఇట్లా ఇది విండోస్ దే DNS సర్వర్ ఇది. సో ఇలానే ఉంటుంది విండోస్లో DNS సర్వర్ కాన్ఫిగర్ చేస్తే. అప్పుడు మన నెట్వర్క్కి థర్డ్ పార్టీ DNS సర్వీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్ DNS సర్వర్ మీద మనం రన్ చేసుకోవచ్చు ఆ క్వరీస్ అన్నిటిని. ఎందుకంటే మనం అజూర్ మీద డిపెండ్ అయితే మేబీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న సర్వీస్ ఇంటర్నెట్లో ఉండొచ్చు, వీ డోంట్ నో. అండ్ మన క్వరీస్ మళ్ళీ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ సర్వీస్కి రీచ్ అవ్వచ్చు, అక్కడ మళ్ళీ వల్నరబిలిటీ ఇష్యూస్, సెక్యూరిటీ కన్సర్న్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం ఒక మిషన్ని డెడికేట్ చేసి మన వీనెట్లోనే పెట్టుకుని ఆ మిషన్ తోటే మన DNSని హ్యాండిల్ చేయాలి అనుకుంటే కనుక వీ కెన్ గో ఫర్ కస్టమ్ DNS సర్వర్. దానికోసం ఈ ఆప్షన్ ఇచ్చారు మనకి ఇక్కడ. దెన్ పీరింగ్స్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ నుంచి డిస్కస్ చేసే 3 ఆప్షన్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్వ్యూస్లో. So before we move on to peerings, let me tell you what kind of tickets are we going to get for security center in real time. Real time లో మనకి ఎలాంటి టికెట్స్ వస్తాయి సెక్యూరిటీ సెంటర్ మీద? యూజువల్గా కొత్తగా ఇన్స్టాల్ అయ్యే, కొత్తగా డిప్లాయ్ అయ్యే మిషన్స్ని ఆన్బోర్డ్ చేయమని వస్తాయి టికెట్స్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లైక్ ఆ సెక్యూరిటీ సెంటర్ ఏజెంట్ని మనం ఇన్స్టాల్ చేస్తే, నథింగ్ బట్ లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్ ఏజెంట్, మైక్రోసాఫ్ట్ మానిటరింగ్ ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్బోర్డ్ అయిపోతుంది మిషన్. మీన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ పర్టికులర్ మిషన్ మీద సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ఫిక్స్ చేయమని టికెట్స్ వస్తాయి. లైక్ క్లోజ్ ద మేనేజ్మెంట్ పోర్ట్స్, అప్లై సిస్టమ్ అప్డేట్స్, ఇన్స్టాల్ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ సొల్యూషన్, అవన్నీ కూడా టికెట్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం డిఫెండర్ ప్లాన్ని ఎనేబుల్ చేయటం, డిజేబుల్ చేయటం, వర్క్ ఫ్లో ఆటోమేషన్లో లాజిక్ యాప్స్ని క్రియేట్ చేయటం, ఆ సరౌండింగ్స్లో మనకి టికెట్స్ వస్తాయి అనమాట. అడాప్టివ్ నెట్వర్క్ హార్డనింగ్, అడాప్టివ్ అప్లికేషన్ కంట్రోల్, ఫైల్ ఇంటిగ్రిటీ చెక్కింగ్, ఇవన్నీ కూడా మనం చేయాల్సింది ఏం ఉండదు, నథింగ్. వాటి మీద ఏ టికెట్స్ రావు. ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ ఇన్ టైమ్ యాక్సెస్ ఇవ్వాల్సి వస్తే టికెట్స్ వస్తాయి, అండ్ ఈ రికమెండేషన్స్ని ఫిక్స్ చేయడానికి టికెట్స్ వస్తాయి, మిషన్స్ని ఆన్బోర్డ్ చేయడానికి కూడా టికెట్స్ వస్తాయి. వర్క్ ఐటమ్స్ అనమాట, మనకి రెగ్యులర్గా ఉండే వర్క్ ఐటమ్స్. DNS సర్వర్స్ అంటే జస్ట్ ఇట్స్ సింగిల్ టాస్క్, ఇది వన్ టైం యాక్టివిటీ, మల్టిపుల్ టైమ్స్ చేసేది కాదు.
డిఫాల్ట్ నుంచి కస్టమ్ డిఎన్ఎస్ సర్వర్స్కి స్విచ్ అవ్వాలంటే ఇట్స్ అప్ టు అవర్ చాయిస్. మనం ఒక సర్వర్ని సెటప్ చేసి సర్వర్లో డిఎన్ఎస్ సర్వర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేస్తే ఆ సర్వర్ని ఇక్కడ మనం పాయింట్అవుట్ చేస్తాం. సో అట్లా మనకి టికెట్స్ వస్తాయి రెగ్యులర్గా. పీరింగ్స్ అనేది సింపుల్ కాన్సెప్ట్ అండ్ అది యాక్చువల్లీ ఒక లైఫ్ సేవింగ్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఇనీషియల్ డేస్లో ఒక 2016 అరౌండ్ 2017 ఒక 4 years బ్యాక్ పీరింగ్ కాన్సెప్ట్ లేదు. పీరింగ్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన వీనెట్ని ఇంకొక వీనెట్తో కమ్యూనికేట్ చేయాలంటే ఉపయోగపడుతుంది పీరింగ్. వీనెట్ అనేది ఒక సెక్యూరిటీ బౌండరీ ఏ డిప్లాయ్మెంట్కైనా సరే. ఇప్పుడు కంపెనీ అజూర్లో వాళ్ళ ప్రెజెన్స్ ఉండాలి అనుకున్నప్పుడు ఫస్ట్ డిప్లాయ్ చేసేది వీనెట్. ఆ వీనెట్లో మనకి కంట్రోల్స్ ఉన్నాయి. ఎలా ఏ ట్రాఫిక్ రావాలి, ఏ ట్రాఫిక్ రాకూడదు, ఏది ఎలౌ చేయాలి, ఏది ఎలౌ చేయకూడదు, ఏ మిషన్ నుంచి ఎలౌ చేయాలి, ఏ మిషన్కి ఎలౌ చేయాలి, ఎవ్రీథింగ్ కెన్ బి కంట్రోల్డ్. అంటే అదొక బౌండరీ, సెక్యూరిటీ బౌండరీ. అది మనకు తెలియకుండా మన రీసోర్సెస్ని వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ రీసోర్సెస్ని మనం కూడా యాక్సెస్ చేయడానికి ప్రివిలేజెస్ ఉండవు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. ఇక్కడ ఎన్ఎస్జీస్ తోటో కావచ్చు, ఫైర్ వాల్తో కావచ్చు, కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక వీనెట్ ఉంది విచ్ ఈస్ ఇన్ ద ఈస్ట్ యుఎస్ లొకేషన్. అంటే మన ఆఫీస్కి సంబంధించిన బ్రాంచ్ మేబీ ఈస్ట్ యుఎస్లో ఉంది కాబట్టి మనం డిప్లాయ్మెంట్ ఈస్ట్ యుఎస్లో చేసుకున్నాం. వాట్ ఇఫ్ వీ హ్యావ్ అనదర్ వీనెట్ in a different location? Let's say for example we'll go ahead and create one more VNet. Next stops VNet India antunnam just to recognize. So దీన్ని తీసుకెళ్ళి నేను సౌత్ ఇండియాలో ఎక్కడో క్రియేట్ చేస్తున్నాను. I wanted to create it within the South India region. సో అలాంటప్పుడు ఈ పర్టికులర్ వీనెట్ నుంచి ఈ వీనెట్కి కమ్యూనికేషన్ కావాలి. రెండు ఒకళ్ళకి సంబంధించినవే, ఒక కంపెనీకి సంబంధించినవే. ఇది కూడా నెక్స్టాప్స్ కంపెనీకి సంబంధించింది, ఇది కూడా నెక్స్టాప్స్ కంపెనీకి సంబంధించిపోయేదే. సో అండ్ రెండు అల్టిమేట్లీ మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాయి, అజ్యూర్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాయి. నా ఈ రెండిటి మధ్య కమ్యూనికేషన్, ఈ నెట్వర్క్ నుంచి ఆ నెట్వర్క్కి కమ్యూనికేషన్ కావాలంటే ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్లో, వెన్ ఐ సే ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్, ఆన్ ప్రెమైసెస్ ఆర్కిటెక్చర్, ఒక హైదరాబాద్ బ్రాంచ్ నుంచి యుఎస్ బ్రాంచ్కి కనెక్టివిటీ కావాలంటే ఇట్స్ ఎ లెంగ్దీ ప్రాసెస్. ఎలా లెంగ్దీ ప్రాసెస్? టెలికాం ప్రొవైడర్స్తో మాట్లాడాలి, ఒక కేబుల్ని ఎంపీఎల్ఎస్ కనెక్షన్, ఐపీఎల్సి కనెక్షన్ తీసుకోవాలి. ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్ అండ్ ఆ కనెక్షన్ ప్రొవిజన్ అవ్వడానికే టైం పడుతుంది. ఒక 15 days మేబీ 20 days ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్ కనెక్టివిటీకి ట్రెడిషనల్ కంప్యూటింగ్లో. ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ పేపర్ వర్క్, అప్రూవల్స్, ఎవ్రీథింగ్. ఇక్కడ వచ్చేసరికి రెండు అజూర్లోనే ఉన్నాయి. సోర్స్ నెట్వర్క్, డెస్టినేషన్ నెట్వర్క్ అజూర్లోనే ఉన్నాయి. ఈస్ట్ యుఎస్ డేటా సెంటర్ నుంచి ఇండియా డేటా సెంటర్కి ఎప్పుడో వేసిన కేబుల్, ఎప్పుడో కనెక్ట్ చేసిన కేబుల్ ఏది ఉందో దాన్ని మాత్రం వాడుకుంటాం మనం. అంటే యుఎస్ నుంచి ఇండియా కనెక్ట్ చేయడానికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. నౌ వేరే అంత టైం వేరే ఏముండదు ఇంకా. అది కూడా మనం మల్టిపుల్ ఒక 2-3 క్లిక్స్లో మనం చేయగలుగుతాం సింపుల్గా. సో సపోజ్ అక్కడ ఉన్నటువంటి అడ్రస్ స్పేస్ ఇది అండ్ అక్కడ ఒక అది ఉంది, సెక్యూరిటీ మొత్తం రెగ్యులర్గా చేసే ప్రొవిజనింగ్ అంతా మనం చేయొచ్చు. సో సెకండ్ వీనెట్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఈ వీనెట్ నుంచి ఆ వీనెట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి పీరింగ్ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ వీనెట్లో ఉన్న వర్చువల్ మిషన్స్ అదర్ వీనెట్లో ఉన్న వర్చువల్ మిషన్స్తో కమ్యూనికేట్ అవ్వాలన్నా అండ్ వైస్ వర్సా బోత్ డైరెక్షన్స్లో కమ్యూనికేట్ అవ్వడానికి పీరింగ్ ఉపయోగపడుతుంది మనకి. సో ఇక్కడ పీరింగ్లో 2 different టైప్స్ ఉంటాయి. ఒకటి
సబ్స్క్రిప్షన్ బేస్డ్, ఒకటి రీజియన్ బేస్డ్. పీరింగ్స్ ఆర్ 2 types, subscription based and region based. Source destination subscriptions, I mean VNets, ఇప్పుడు మనం చేసినట్టు ఒకటేమో ఇండియాలో ఉంది, ఇంకొకటేమో యుఎస్ లో ఉంది, కానీ దే బోత్ బిలాంగ్ టు సేమ్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ రీజనల్ డిఫరెన్స్ ఉంటాయి, అంటే బేస్డ్ ఆన్ ద రీజియన్. ఇది క్రాస్ రీజనల్ పీరింగ్. ఇది 2 రీజియన్స్ మధ్యన మాత్రమే మనం ఇక్కడ పీరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, నాట్ బిట్వీన్ 2 సబ్స్క్రిప్షన్స్. 2 ఒకళ్ళకి సంబంధించినవే, ఒక కంపెనీకి సంబంధించినవే, బట్ దే ఆర్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. ఇక్కడ ఈ కేసులో అలా కాకుండా మన సబ్స్క్రిప్షన్ లో మన వీనెట్ ఉంటుంది, కస్టమర్ సబ్స్క్రిప్షన్ లో వాళ్ళ వీనెట్ ఉంటుంది. అంటే డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ అనమాట. అంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ అంటే ఇట్ క్యాన్ బి సేమ్ సబ్స్క్రిప్షన్, యూజ్ కేసెస్ చెప్తున్నాను నేను. సేమ్ రీజియన్స్, లేదు అంటే డిఫరెంట్ సబ్స్క్రిప్షన్, సేమ్ రీజియన్, డిఫరెంట్ సబ్స్క్రిప్షన్, different regions. It can be anything, right? So either region based అయినా లేకపోతే subscription based అయినా. సేమ్ సబ్స్క్రిప్షన్ సేమ్ రీజియన్ అంటే 2 వీనెట్స్ ఒకటే సబ్స్క్రిప్షన్ లో ఈస్ట్ యూఎస్ లోనే ఉన్నాయి. అసలు పీరింగ్ కాన్సెప్టే వేస్ట్. అక్కడ మన వీనెట్ ని ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ సబ్స్క్రిప్షన్ 2 వీనెట్స్ పెట్టి ఆ రెండింటిని కనెక్ట్ చేయడం దేనికి? ఒక వీనెట్ లోనే అన్నిటిని డిప్లాయ్ చేసుకోవచ్చు కదా. సేమ్ సబ్స్క్రిప్షన్ డిఫరెంట్ రీజియన్స్ అంటే ఇప్పుడు మనం చూసేది. డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ డిఫరెంట్ రీజియన్స్ అంటే మన కంట్రోల్లో లేనటువంటి సబ్స్క్రిప్షన్. కస్టమర్ నెట్వర్క్ అయి ఉండొచ్చు, క్లయింట్ నెట్వర్క్ అయి ఉండొచ్చు. లేదు, ఇంకొక యూస్ కేసు ఏంటి ఇక్కడ? డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ సేమ్ రీజియన్స్ కూడా ఉంటుంది. కస్టమర్ కూడా ఈస్ట్ యూఎస్ లోనే ఉంటాడు, మనం ఈస్ట్ యూఎస్ లోనే ఉన్నాం, కానీ సబ్స్క్రిప్షన్స్ డిఫరెంట్. ఈ 4 యూస్ కేసెస్ ఉంటాయి రియల్ టైంలో కనెక్టివిటీకి. అంటే ఒకే రీజియన్ లో ఉన్న 2 వీనెట్స్ ని కనెక్ట్ చేయొచ్చు, డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్న 2 వీనెట్స్ ని కనెక్ట్ చేయొచ్చు, ఒకే సబ్స్క్రిప్షన్ లో ఉన్న 2 వీనెట్స్ ని కనెక్ట్ చేయొచ్చు, డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ లో ఉన్న 2 వీనెట్స్ ని కూడా కనెక్ట్ చేయొచ్చు. డిఫరెంట్ రీజియన్ లో ఉండేటటువంటి వీనెట్స్ ని కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే గ్లోబల్ పీరింగ్ అంటారు. వాట్ ఈస్ గ్లోబల్ పీరింగ్? Global peering is nothing but connecting two VNets from different regions. ఎలా కనెక్ట్ చేస్తాం అంటే VNet ఆప్షన్స్కి వెళ్ళి పియరింగ్ దగ్గరికి వెళ్ళి యాడ్ పియరింగ్ అన్నప్పుడు పియరింగ్ లింక్ నేమ్ యుఎస్ టు ఇండియా పియరింగ్, అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా ఇంకో లింక్ కావాలి. సో ఇండియా టు యుఎస్ పియరింగ్ అంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, 2 కనెక్షన్స్ అనమాట. సో 2 కనెక్షన్స్ లో ఏ కనెక్షన్, ఏ పర్టికులర్ వీనెట్ నుంచి మనం కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నామో అది సోర్స్ అవుతుంది. వీనెట్ 10 సోర్స్. ఇక్కడ నేను మళ్ళీ డెస్టినేషన్ కూడా వీనెట్ 10 అంటే ఒప్పుకోదు కదా. అది మీరు మీ నెట్వర్క్ నుంచి మీ నెట్వర్క్కి పీరింగ్ ట్రై చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. బట్ రాదర్ దాన్ దాట్ యూ కెన్ గో ఎట్ ఫర్ వీనెట్ ఇండియా. అంటే మన వీనెట్ నుంచి, ఈస్ట్ యూఎస్ లో ఉన్న వీనెట్ నుంచి ఇండియాలో ఉన్న వీనెట్ కి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తున్నాం. ఇది కంప్లీట్ అయ్యే టైం ఎంత పడుతుందో అంత టైమే కనెక్టివిటీకి కూడా పడుతుంది. అంతే, విత్ ఇన్ ఎ మినిట్ కంప్లీట్ అయిపోతుంది రిక్వెస్ట్. ఎప్పుడైతే రిక్వెస్ట్ కంప్లీట్ అయిపోయిందో ఈ వీనెట్ నుంచి ఆ వీనెట్ కి కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ అన్నీ కూడా అక్కడ రీసోర్సెస్ ని యాక్సెస్ చేసుకోగలిగితే, అఫ్ కోర్స్ ఎన్ఎస్జిఎస్ అగైన్ ఎన్ఎస్జిఎస్ అవసరం ఉంటాయి. మనం ట్రాఫిక్ని అలో చేస్తేనే ట్రాఫిక్ అలో అవుతుంది. విత్ ఇన్ వీనెట్ కమ్యూనికేషన్ అయినా సరే, ఐ మీన్ బిట్వీన్ వీనెట్స్, విత్ ఇన్ వీనెట్ కాదు, బిట్వీన్ వీనెట్స్ కమ్యూనికేషన్. సోర్స్ ఐపీస్, డెస్టినేషన్ ఐపీస్ మెన్షన్ చేసి మనం రూల్స్ క్రియేట్ చేస్తేనే యాక్చువల్గా
కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో పీరింగ్లో ఎప్పుడూ కూడా 2 కనెక్షన్స్ కావాలి. వితౌట్ 2 కనెక్షన్స్ పీరింగ్ విల్ నాట్ ఎస్టాబ్లిష్. పైన ఇన్ఫర్మేషనల్ మెసేజ్ అదే. ఫర్ పీరింగ్ టు వర్క్ 2 peering links must be created. It's not like optional, it's mandatory. By selecting remote virtual network, Azure will create both peering links. Peering లో ఎన్ని కనెక్షన్స్ కావాలని అడుగుతాడు ఇంటర్వ్యూలో. 2 కనెక్షన్స్ కావాలి, మ్యాండేటరీ. మరి ఒకటేమో మన సైడ్ నుంచి ఫ్రమ్ అవర్ సైడ్ టు క్లయింట్ సైడ్, క్లయింట్ నెట్వర్క్. ఇక్కడ మనం క్లయింట్కి సపోర్ట్ చేస్తున్నాం. డెవలప్మెంట్ ఆపరేషన్స్, సపోర్ట్ ఆపరేషన్స్ క్లయింట్కి మనం సపోర్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు డెఫినెట్లీ మనకి వాళ్ళ నెట్వర్క్లో యాక్సెస్ కావాలి. విచ్ డజంట్ మీన్ క్లయింట్ నీడ్స్ యాక్సెస్ ఇన్ అవర్ నెట్వర్క్. వాడు మనకేం సపోర్ట్ చేయడు, వాడు మన సర్వర్స్ని యాక్సెస్ చేసుకోడు, మన ఎన్విరాన్మెంట్లోకి వాడు ఎంటరే కాడు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రెండు కనెక్షన్స్ని క్రియేట్ చేస్తున్నాం, అవసరం ఉన్నా లేకపోయినా. యాక్చువల్గా అయితే 1 వే కావాలి టు అవర్ సైడ్. ట్రెడిషనల్గా ఉండే కంప్యూటింగ్లో ఆర్కిటెక్చర్లో మన ఆన్ ప్రిమైసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక కంపెనీకి సపోర్ట్ ఇస్తుంది డెవలప్మెంట్ ఆపరేషన్స్ లేకపోతే సపోర్ట్ ఆపరేషన్స్. అంటే ఏ కంపెనీ అయితే సపోర్ట్ ఇస్తుందో ఆ కంపెనీ నుంచి అవతల వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది, అంతేగాని అవతల వాళ్ళ నుంచి మనకు ఉండదు, వాళ్ళకి అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తారు, ట్రెడిషనల్లో ఒకటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తారు, 1 వే. బట్ ఇక్కడ 2 వే కనెక్షన్ లేకుండా పీరింగ్ అవ్వదంటున్నాడు. అటుపక్క నుంచి ఇటు కూడా ఉండాలంటున్నాడు కనెక్షన్, విచ్ ఈస్ నాట్ నెసెసరీ మెనీ యూజ్ కేసెస్లో. క్లయింట్ మన రీసోర్సెస్ని యాక్సెస్ చేసే ఛాన్స్ ఉండదు, అవసరం ఉండదు అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ హీ ఈస్ నాట్ ప్రొవైడింగ్ సపోర్ట్ టు అస్, వీఆర్ ప్రొవైడింగ్ సపోర్ట్ టు హిమ్. మరి అలా 2 కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ అజూర్ ఏం చేసిందంటే ట్రాఫిక్ని ఫ్లో ఎలా చేయాలనే కంట్రోల్ మనకి ఇచ్చింది. సో ఇక్కడ మన సైడ్ నుంచి వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి మనం ఎలా పెడతాం, వాళ్ళ సైడ్ నుంచి మనకు వద్దు కాబట్టి బ్లాక్ పెడతాం. సో ఎలా మనకు కావాలి ట్రాఫిక్, ఇప్పుడు బ్లాక్ ఆల్ ట్రాఫిక్ టు ద రిమోట్ వర్చువల్ నెట్వర్క్ అంటే రీసోర్సెస్ ఇన్ నెక్స్టాప్స్ VNet 10 కెనాట్ కమ్యూనికేటెడ్ టు రీసోర్సెస్ ఇన్ VNet ఇండియా. ఇండియా నుంచి యూఎస్కి సపోర్ట్ కావాలి, యూఎస్ నుంచి ఇండియాకి అవసరం లేదు అనుకున్నప్పుడు 1 వే బ్లాక్ చేస్తాం ట్రాఫిక్. లింక్స్ మాత్రం 2 క్రియేట్ అవుతాయి, ట్రాఫిక్ మాత్రం బ్లాక్ అవుతుంది. ఇలా కంట్రోల్ చేస్తారు అనమాట. వితౌట్ 2 లింక్స్, అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి అటు కమ్యూనికేషన్ లేకుండా పీరింగ్ ఎస్టాబ్లిష్ అయ్యే క్వశ్చనే లేదు. పీరింగ్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే 2 కనెక్షన్స్ క్రియేట్ అవ్వాలి, కానీ కనెక్ట్ అయిన తర్వాత ట్రాఫిక్ వెళ్ళాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో వన్స్ వీ బ్లాక్ దిస్ ట్రాఫిక్, ఈవెన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన ట్రాఫిక్ ఫ్లో కాదు, ఇలా కంట్రోల్ చేస్తాం. సో దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్ అబౌట్ పీరింగ్. రేపు క్లాస్కి వచ్చిన తర్వాత మనం పీరింగ్ కంప్లీట్ చేసుకుని సర్వీస్ ఎండ్ పాయింట్స్, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కూడా కవర్ చేసేద్దాం. చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఇవి అయిపోతే నెక్స్ట్ మనకి VPN కాన్సెప్ట్స్ ఉంటాయి, అది వెన్స్డే రోజు కవర్ చేసుకుంటే VNet కంప్లీట్ అవుతుంది. దెన్ విల్ మూవ్ ఆన్ విత్ వర్చువల్ మెషిన్స్ అన్నమాట. సో పీరింగ్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, సచ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇట్ ఈస్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, విల్ కమ్ బ్యాక్ టుమారో అండ్ విల్ కవర్ దిస్ హోల్ కాన్సెప్ట్ ఆప్షన్ బై ఆప్షన్. రీసోర్స్ ఐడీస్ అంటే ఏంటి, క్లాసిక్ అంటే ఏంటి, ట్రాన్సిట్ గేట్వే అంటే ఏంటి, ఐల్ టెల్ యూ ఎవ్రీథింగ్. అండ్ దెన్ తర్వాత మనం సర్వీస్ ఎండ్ పాయింట్స్, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కవర్ చేసుకుంటే ఒక VPN కాన్సెప్ట్ ఒక్కటి ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ టూల్స్ ఉంటాయి, VNet ట్రబుల్ షూటింగ్ టూల్స్, అవి కూడా డిస్కస్ చేస్తే VNet కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. సో వీ మూవ్ ఆన్ టు వర్చువల్ మెషిన్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? సెక్యూరిటీ సెంటర్లో కానీ మరి ఇన్ఫ్యాక్ట్ ఎనీ అదర్ టాపిక్స్, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్, you stuck with something, if
you have any questions, let me know. సో వీనెట్ అనేది మొత్తం అంతా కూడా నెట్వర్కింగ్కి సంబంధించిన కాన్సెప్ట్సే. ఇవి మనం తరువుగా ప్రాక్టీస్ చేసుకుంటే రియల్ టైంలో వచ్చే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దీని చుట్టూతోనే సరౌండ్ అవుతాయి. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లోనే మనం ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యా మోహన్ చెప్పండి. ఎన్ఎస్జిలో అండి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్లో మామూలుగా మనం పబ్లిక్ ఒక సబ్నెట్లో ఒక విఎంకి మనం పబ్లిక్ ఐపీ ఇస్తాము. సో వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్, అంటే ఆర్డిపి రూలు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది కాబట్టి. కానీ మనము ఆర్డిపి రూల్ ఆ విఎంకి తీసేసామనుకోండి, తీసేసి మనం ఎన్ఎస్జిలో ఆర్డిపిని అలౌ చేసామనుకోండి, స్టిల్ మనము ఆర్డిపి చేయగలుగుతామా విఎంకి, లేకపోతే అంటే సబ్నెట్ లెవెల్లో అది యాక్సెస్ వస్తుంది కదండి, బట్ విఎంకి ఆర్డిపి ఉండదు మరి విఎంకి, బట్ స్టిల్ కెన్ వి యాక్సెస్ ఆర్ నాట్? నో ఐ డిడ్ంట్ గెట్ యూ యాక్చువల్లీ, క్వశ్చన్ క్లారిటీ లేదు. ఇప్పుడు ఎన్ఎస్జి ఉంది, విఎం క్రియేట్ అయ్యేటప్పుడు ఒక రూల్ క్రియేట్ అవుతుంది, ఆర్డిపి రూల్. ఆ రూల్ తోటి బయట నుంచి మనం యాక్సెస్ చేస్తున్నాం ట్రెడిషనల్ గా, అండ్ దెన్ యూ రిమూవ్ దిస్ రూల్, రైట్? యా, విఎం కి తీసేస్తున్నాం అండి. ఎన్ఎస్జిలో రూల్ లేనంత వరకు బయట నుంచి ఎటువంటి యాక్సెస్ రాదు. విత్ ఇన్ వీనెట్ అవి కమ్యూనికేట్ అవుతాయి, బట్ అట్లీస్ట్ టు ఎంటర్ వన్ ఆఫ్ ద విఎం వీ షుడ్ హ్యావ్ ఎన్ రూల్. రూల్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ యాక్సెస్ రాదు. అంటే విఎం లో తప్పనిసరిగా ఆర్డిపి రూల్ అంటూ ఉండాలి. ఓకే, బయట నుంచి యాక్సెస్ చేయాలంటే. వెన్ ఐ సే ఎక్స్టర్నల్ యాక్సెస్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. విపిఎన్ కండిషన్స్ వేరు ఉంటాయి. విపిఎన్ కండిషన్స్ ఆన్ ప్రిమైసెస్ నుంచి అజూర్ కి కనెక్టివిటీ కాబట్టి అది ప్రైవేట్ కమ్యూనికేషన్ అగైన్. అది మళ్ళీ క్లోజ్డ్ నెట్వర్క్ కింద వస్తుంది. అది అక్కడ వేరు కేసు. ఎక్స్టర్నల్ నెట్వర్క్ కి ఎక్స్ప్లిసిట్ గా మనం బయట నుంచి యాక్సెస్ ఇవ్వాలంటే కనుక డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ ఎ రూల్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ కనెక్ట్. అంటే ఐ వాజ్ వండరింగ్ అండి, అంటే మనం విఎం లో ఆర్డిపి రూల్ తీసేసాం అనుకోండి, ఎన్ఎస్జి మనం క్రియేట్ చేసినప్పుడు ఆర్డిపి అలౌ చేసినప్పుడు ఐ థాట్ లైక్ ఆర్డిపి రూల్ ఆల్సో గెట్స్ క్రియేటెడ్ ఇన్ విఎం ఆల్సో. యాక్చువల్లీ మనం మాట్లాడుకున్నాం, అది విఎం డిప్లాయ్ చేసేటప్పుడు క్రియేట్ అయ్యేటటువంటి రూలు ఆ స్పెసిఫిక్ విఎంకే, ఆ ఎన్ఎస్జి ఆ స్పెసిఫిక్ విఎంకే అప్లికబుల్ అవుతుంది. అది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు విఎం క్రియేట్ చేసేటప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఫస్ట్ పేజ్ లో ఉండే ఆప్షన్స్ గురించి. అది ఏం చేస్తుందంటే ఇంటర్నల్ గా ఒక సెపరేట్ ఎన్ఎస్జిని క్రియేట్ చేస్తుంది. అది ఓన్లీ డెడికేటెడ్ టు ఈవిఎం. అది దట్ విల్ నాట్ అప్లికబుల్ టు ఎంటైర్ సబ్నెట్. రియల్ టైమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ లో దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ వే. మనం ఏం చేయాలంటే ఇక్కడ నెట్వర్కింగ్ ట్యాబ్కి వచ్చినప్పుడు నువ్వే ఒక ఎన్ఎస్జి క్రియేట్ చేయని చెప్పడం అంటే బేసిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. సబ్నెట్ లెవెల్ ఎన్ఎస్జీసే బెస్ట్, ఈజియెస్ట్ మేనేజ్మెంట్ కి. సో అడ్వాన్స్డ్కి వెళ్ళి అక్కడ మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఎన్ఎస్జీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. గో టు ఈస్ట్ యుఎస్ నెట్వర్కింగ్ ట్యాబ్. ఇక్కడ అది ఆటోమేటికలీ ఇప్పుడు ఏమైంది, సబ్నెట్ లెవెల్లో ఎన్ఎస్జి ఉంది కాబట్టి నన్ ఆప్షన్ ఇస్తుంది డిఫాల్ట్ గా. మీరు ఆల్రెడీ ఈ సబ్నెట్ లో ఉన్నారు, ఆ సబ్నెట్ కి ఎన్ఎస్జి ఆల్రెడీ అసోసియేట్ అయి ఉంది, ఐఎమ్ పికింగ్ ఇట్ అప్. ఇది లేదనుకోండి సబ్నెట్ లెవెల్లో, అప్పుడు బేసిక్ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది డిప్లాయ్మెంట్ లో, విచ్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ప్రతి విఎం కి ఒక ఇండివిజువల్ ఎన్ఎస్జి అంటే 100 విఎంస్ ఉంటే 100 ఎన్ఎస్జీస్ క్రియేట్ అవుతాయి. షుడ్ నాట్ హ్యాపెన్. సబ్నెట్ లెవెల్లో ఒకటి పెట్టుకుని కామన్ రూల్స్ డిఫైన్ చేసుకుని దాంతో మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే అసోసియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఓకేనండి, ఐఎమ్ గుడ్, ఐ గాట్ సమ్ క్లారిటీ హియర్. Any questions? Any more questions?
So I created the WhatsApp group. If you're not part of it, let me know, because ఎక్కువ నెంబర్స్ ఉండటం వల్ల మేబీ ఒకళ్ళు ఇద్దరిని మిస్ అయ్యి ఉండొచ్చు. If you're not part of it, let me know. I'll add it tomorrow. And కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే గ్రూప్లో we can discuss a lot of things. If you have any questions, you can post there. So anybody who is already having some knowledge can discuss. And నేను చెప్తాను ఆన్సర్స్ కానీ ఏదైనా టెక్నికల్ డిస్కషన్స్ కానీ. ఎనీబడి హ్యావ్ ఎనీ లింక్స్, యూస్ఫుల్ లింక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ యూ కెన్ షేర్ దేర్ యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, మేబీ జాబ్ రిఫరల్స్. అది కొంచెం మనం కమ్యూనికేషన్కి వాడుకుంటే ఆ గ్రూప్ని, సో యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. Even I do share whatever the information I have, updates కానీ Azure point of view లో ఈ features add any kind of updates కానీ I do share and links share చేస్తాను. If I find it useful, I definitely share. So just try to communicate, interactive. All right then. So if there are no more questions, let's wrap up and meet again tomorrow at the same time. If you have any questions offline, just keep me posted before 6 p.m. So thank you so much guys for your participation and have a nice day.